సో ఇట్ క్లియర్లీ డినోట్స్ ఆ డెప్త్ ఆఫ్ ది కంప్లైంట్ ఏంటిది అన్నది మనకి అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ యాప్టస్ అల్సర్స్ అనే రూబ్రిక్ కూడా చాలా డీప్ యాక్టింగ్ రూబ్రిక్, డీప్ సీటెడ్ రూబ్రిక్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ ద యాప్తే దేర్ ఈస్ బర్నింగ్ అండ్ స్టింగింగ్, వైట్ ప్యాచెస్ ఇన్ ద మౌత్. Sulfur is a very useful remedy in sore mouth of nursing infants and such as occurs in the mother during lactation. సో సల్ఫర్ సోర్ మౌత్ ఆఫ్ ఈ నర్సింగ్ ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోర్ మౌత్, థ్రష్ అంటారు, ఈ సోర్ మౌత్ వచ్చి డ్యూరింగ్ అండ్ సచ్ యాజ్ అక్కర్స్ అంటే ఈ పాలు తాగే పిల్లల్లోనే కాకుండా మదర్ లో కూడా లాక్టేషన్ టైంలో వచ్చే సోర్ మౌత్ కి మనకి సల్ఫర్ వెరీ యూజ్ఫుల్ రెమెడీ అని మనకి చెప్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రోజే ఈ మధ్య ఒక కేసు వచ్చింది. నర్సింగ్ మదర్ కి క్రాక్స్ ఇన్ ద నిపుల్స్ అనమాట. ఆ బేబీకి మిల్క్ ఇస్తూ ఉంటే ఆ క్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఆ క్రాక్స్ ఇన్ ద నిపుల్స్ రూబ్రిక్ తీసుకుంటే మనకి అందులో మూడు నాలుగు రెమెడీస్ ఉన్నాయి అంతే. తక్కువ రెమెడీస్ ఉన్నాయి. ఆ గ్రాఫైటిస్, మళ్ళా రటాన్హియా, ఇంకా ఏవో ఉన్నాయి. సో ముందు గ్రాఫైటిస్ వేసాము, గ్రాఫైటిస్ తో అంత పెద్దగా చేంజ్ రాలేదు. తర్వాత మళ్ళీ అన్ని బుక్స్ తీసి చదివితే ఆ రటాన్హియాలో క్లియర్ గా స్పెసిఫిక్ గా ఇచ్చాడు. ఏంటి, ఆ నర్సింగ్ మదర్స్ లో ఆ క్లియర్ కట్ గా నాప్స్ నిపిల్స్ క్రాక్డ్ అని ఇచ్చారు. ఆ బ్రాకెట్ లో లైకోపోడియం సెఫియా కూడా ఇచ్చారు. సో చూసి గ్రాఫైటిస్ చేసిన అంత డిజైర్డ్ రిజల్ట్ రాలేదు. తర్వాత ఇప్పుడు రటాన్హియా వేస్తున్నాం. ఈ రోజే రటాన్హియా వేస్తాం. చూడాలి మళ్ళా ఏం జరుగుతుందని. సో ఇక్కడ సల్ఫర్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ సోర్ మౌత్ ఆఫ్ నర్సింగ్ ఇన్ఫాంట్స్ అండ్ సచ్ యాజ్ అక్కర్స్ ఇన్ ద మదర్ డ్యూరింగ్ లాక్టేషన్. సో మదర్స్ లోని ఆ నర్సింగ్ ఇన్ఫాంట్స్ లోని కూడా వచ్చే సోర్ మౌత్ కి మనకి సల్ఫర్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ రెమెడీ అని చెప్తారు. ఇట్ హ్యాస్ ఆల్సో డీప్ సీటెడ్ ఫాజెనిక్ అల్సర్స్ దట్ ఈట్ అరౌండ్ ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్ అన్నమాట. సో డీప్ సీటెడ్ ఫాజెనిక్ అల్సర్స్ అంటే చిన్నది ఫామ్ అయ్యి అలాగ తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట లోపల. దట్ ఈట్ అరౌండ్ ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్. ఈ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్ లో వచ్చే ఈ అల్సర్స్ కూడా మనకి సల్ఫర్ వెరీ యూస్ఫుల్ రెమెడీ అని చెప్తారు. పెక్యులియర్ లిటిల్ నాడ్యూల్స్ ఫార్మ్ అపాన్ ద టంగ్. ఆ చిన్న నాడ్యూల్స్ లాంటివి టంగ్ మీద ఫామ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ అపాన్ ద సైడ్స్ ఆఫ్ ద మౌత్ వేర్ దేర్ ఈస్ అన్హెల్దీ టీత్ ప్రెస్. సో ఈ సైడ్స్ ఆఫ్ ది మౌత్ లోను కూడా ఈ అన్హెల్దీ టీత్ ఎక్కడైతే ఆ చీక్ కి ఫ్రిక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నాడ్యూల్స్ లాంటివి ఫామ్ అవుతాయని మనకి చెప్తున్నారు ఆ టంగ్ మీద. నెక్స్ట్, when these nodules come along the edge of the tongue, they are so painful that he cannot talk and cannot swallow అన్నారు. ఈ నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఎడ్జ్ ఆఫ్ ది టంగ్ లో కనుక వస్తే అవి చాలా పెయిన్ఫుల్ గా ఉండి మాటలు కూడా ఆడలేడు, ఏది మింగలేడు, అంత సివియర్ గా ఉంటుంది అనమాట. హీ మస్ట్ లివ్ ఆన్ సబ్స్టెన్సెస్ దట్ హీ కెన్ టేక్ వితౌట్ హ్యావింగ్ టు మూవ్ ద టంగ్. సో ఇంక వాడు ఏవి తీసుకోవాలంటే టంగ్ అస్సలు మూవ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాడు. అంటే మెయిన్లీ లిక్విడ్స్ తీసుకుంటాడు అనమాట. సమ్ టైమ్స్ దే ఇన్వాల్వ్ ద హోల్ టంగ్ అండ్ హ్యావ్ బీన్ కాల్డ్ క్యాన్సరస్ ఎఫెక్షన్స్ ఈవెన్ వెన్ బినైన్. సో సమ్ టైమ్స్ ఈ హోల్ టంగ్ లోనే వచ్చేస్తాయి అండ్ హ్యావ్ బీన్ కాల్డ్ క్యాన్సరస్ ఎఫెక్షన్స్. సో వాటిని క్యాన్సరస్ ఎఫెక్షన్స్ అని అంటారు. ఈవెన్ వెన్ బినైన్ అయినా కానీ అని చెప్తున్నారు. సో ఇక్కడే మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నాడ్యూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల తర్వాత దే మే టర్న్ ఇంటూ మ్యాలిగ్నెంట్, ఆ క్యాన్సరస్ కింద మారిపోవచ్చు. సో మనం ముందే మన సల్ఫర్ లాంటి రెమెడీ చేసామంటే ఖచ్చితంగా ఆ బెనైన్ స్టేజ్ లోనే మనం వాటిని పూర్తిగా మనం నయం చేసిన వాళ్ళం అవుతాం. సో గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అన్నది
ఎప్పుడు ఎవరిలోని అంత ఈజీగా ఒక్కసారే బయటకు వచ్చేసేది కాదు. సో ఇంటర్నల్ గా మనకి చాలా సందర్భాల్లో అది ఎగ్జిబిట్ అవుతూనే ఉంటది బయటికి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేసు మీకు ఆల్రెడీ చెప్పానేమో. ఇద్దరు సిస్టర్స్, వాళ్ళు మొత్తం నలుగురు సిస్టర్స్. నలుగురికి పీసీఓడినే. నలుగురికి పీసీఓడినే. సో అలాంటి వాళ్ళలో ఆ ఫస్ట్ అమ్మాయికి, సెకండ్ అమ్మాయికి ఏం జరిగిందంటే, సడన్ గా ఫేస్ డిస్కలరేషన్ బ్లాక్. మొత్తం ఫేస్ మొత్తం ఎంత నలుపు అంటే కొండ పెంకు నలుపులాగా అయిపోయారు ఇద్దరును. ఫస్ట్ సిస్టర్ అండ్ సెకండ్ సిస్టర్ కూడా ఎంత బ్లాక్ గా అయిపోయిందంటే అంత బ్లాక్ గా అయిపోయారు. మనకి కొండలు ఎలా ఉంటాయి ఆ కలర్ లో వచ్చేసారు అనమాట. వచ్చేసాక పిటిఫుల్లీ షీజ్ ఏ డాక్టర్, దట్ టు షీజ్ ఏ డెర్మటాలజిస్ట్. సో బట్ కానీ వాళ్ళు అయితే ఏమీ వాడలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ బ్లాక్నెస్ ఒక 2-3 సంవత్సరాలు ఉంది. బాగా బ్లాక్. నెమ్మదిగా కొద్ది కొద్దిగా కలర్ మారింది. అప్పుడంతా బ్లాకిష్నెస్ కాకుండా కొద్దిగా కలర్ మారింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 10 to 12 years బ్యాక్. ఆ కలర్ గ్రాడ్యువల్ గా కొద్దిగా మారింది. బట్ కానీ నాట్ టు ది 100% నార్మల్ అయితే అవ్వలేదు. ఫైనల్ గా ఏం జరిగిందంటే ఆఫ్టర్ 10 to 12 years షీ వాజ్ డయాగ్నోజ్డ్ యాజ్ క్యాన్సరస్ అన్నమాట. ఆవిడకి అప్పుడు క్యాన్సర్ అన్నది స్టార్ట్ అయింది. ఆ స్కెలిటల్ సిస్టమ్ బోన్ క్యాన్సర్ లాంటిది స్టార్ట్ అయింది. అది కూడా విచిత్రం ఏంటంటే అసలు తెలియనే లేదు ఆవిడకి. ఆవిడకి లోపల రిబ్ ఫ్రాక్చర్ అయిపోయింది. అయినా సరే ఆవిడకి తెలియలేదు. రిబ్ ఫ్రాక్చర్ అయిపోయినా సరే ఆవిడకి తెలియలేదు. పెయిన్ అన్నదే రాలేదు. సో చివరికి వన్ ఫైన్ డే సడన్ గా ఆవిడకి బ్యాక్ డిస్క్ ఏదైతే ఉంటుందో, వెర్టిబ్రా ఏదైతే ఉంటుందో ఆ వెర్టిబ్రా పట్టేసి అస్సలు నడవలేని, లేవలేని పొజిషన్ లోకి వెళ్ళిపోయారు అనమాట. యాక్చువల్ అక్కడ కూడా ఆవిడకి టక్ మన సౌండ్ వచ్చిందంట. సో తర్వాత ఎంఆర్ఐ చేస్తే అప్పుడు ఆవిడకి బ్యాక్ పెయిన్ కోసం ఎంఆర్ఐ చేస్తే ఆల్రెడీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. బాడీ మొత్తం కూడా బోన్స్ అన్నిట్లోని, వెర్టిబ్రాలోని, అలా లెఫ్ట్ హిప్ జాయింట్ లోని, అక్కడ ప్లస్ రిబ్స్ లోని, స్టర్నం లోని కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ బ్లాక్నెస్ అన్నది ఏదైతే ఉందో అది వాళ్ళలోన ఫినామినల్ సిమ్టమ్ ఆఫ్ అప్కమింగ్, ఆ ముందు ఇప్పుడు వచ్చిన ఈ 12 years ఆఫ్టర్ వచ్చిన ఆ క్యాన్సర్ కి ఆ క్లియర్ కట్ గా ముందే అక్కడ ఎగ్జిబిట్ అయ్యిందనమాట. సో అందుకని చెప్తాను, వాట్ ఎవర్ వీఆర్ ట్రీటింగ్ ఇన్ హోమియోపతి, మనం ఏవైతే సిమ్టమ్స్ మనం ట్రీట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఫినామినల్ స్టేజెస్ ఆఫ్ ది అప్కమింగ్ సీరియస్ కాంప్లికేషన్స్. సో వీటిని గనక మనం బాగా గనక ట్రీట్ చేసి తగ్గించగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు బయట ఉన్నది, ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ కంప్లైంట్ ఉందో దాన్ని తగ్గించడంతో పాటుగా, అది అన్నిటికన్నా చాలా చిన్న విషయం. దాన్ని తగ్గించడంతో పాటుగా ఇంటర్నల్ గా డెవలప్ అవుతున్న సీరియస్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తెలియకుండానే మనం వాటిని తగ్గించిన వాళ్ళం అవుతాం. సో నెక్స్ట్, సల్ఫర్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ క్రానిక్ సోర్ థ్రోట్ వెన్ ద సిమ్టమ్స్ ఎగ్రీ అన్నారు. సో క్రానిక్ సోర్ థ్రోట్స్ కి సల్ఫర్ చాలా వండర్ఫుల్ మెడిసిన్ అని చెప్తున్నారు. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ థ్రోట్ క్రానిక్ అనే రూబ్రిక్ ఉంటుంది. అది చూడండి, ఆ రూబ్రిక్ చూస్తే షాక్ అవుతారు. అన్ని చాలా డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. మన డే టు డే ప్రాక్టీస్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యే రెమెడీ ఆ రూబ్రిక్. నాట్ ఓన్లీ దట్, మనందరికీ తెలిసిందే, మెడిసిన్ చదివిన వాళ్ళందరికీ తెలిసిందే, ఈ కొన్ని సీరియస్ కాంప్లికేషన్లు అన్ని కూడా జస్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ తోనే స్టార్ట్ అవ్వచ్చు. ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ తోనే ఆ రొమాటిక్ ఫీవర్స్, రొమాటిక్ పెయిన్స్ స్టార్ట్ అవ్వచ్చు. లేదా జస్ట్ ఆ సింపుల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థ్రోట్ తోనే ఎండోకార్డైటిస్, కార్డియక్ కాంప్లికేషన్స్ కూడా ఈ సింపుల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ తోనే స్టార్ట్ అవ్వచ్చు. సో క్లియర్ కట్ గా మనకి ఆ క్రానిక్ సోర్ థ్రోట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థ్రోట్ క్రానిక్ అనే ఆ సిమ్టమ్, ఆ రూబ్రిక్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. పేషెంట్స్ లోని
ఆ వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రికరెంట్ గా ఇంకా ఇంకా అక్కడ బయటకు తీసుకొని వస్తూ ఉందన్నమాట థ్రోట్ లోనే ఉంచి. అదర్వైజ్ ఖచ్చితంగా అది ఏదో ఒక మేజర్ కాంప్లికేషన్ లోకి వెళ్ళిపోద్ది. అది మనం సప్రెస్ చేసి 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 అలోపతిలో చేయగా 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 ఏమవుతుందంటే ఫైనల్లీ ఇట్ విల్ ల్యాండ్స్ ఇంటూ ఏ మోర్ సీరియస్ కాంప్లికేషన్స్ లోకి వెళ్ళిపోద్ది. అదే గనక మన సిస్టమ్ లో గనక ఆ ఫ్రీక్వెంట్ గా వచ్చే ఆ సోర్ థ్రోట్స్ ని గనక మనం జాగ్రత్తగా డీల్ చేసి హ్యాండిల్ చేసి తగ్గించగలిగితే ఆ ఫ్యూచర్ అప్కమింగ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిలోకి వెళ్లకుండా సీరియస్ కాంప్లికేషన్ లోకి వెళ్లకుండా ఈ సోర్ థ్రోట్ తోనే పూర్తిగా పోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇలాగ మనం ప్రతి మైనర్ కాంప్లికేషన్ యొక్క మేజర్ బ్యాక్గ్రౌండ్ మనం బాగా అర్థం చేసుకోగలిగితే మనం ఆ పేషెంట్ కి మనం ఖచ్చితంగా మనం రైట్ రెమెడీస్ మనం ఇవ్వగలుగుతాం అనమాట. నాట్ ఓన్లీ దట్ వాళ్ళ లోపల అండర్ గోయింగ్ డిసీజ్ ప్రాసెస్ డిసీజ్ కాంప్లికేషన్ కూడా మనకి బాగా బాగా అర్థం అవుతుందండి. సో నెక్స్ట్, ది ఓల్డ్ పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ ఎ జనరల్ కెటారల్ స్టేట్ యాజ్ హ్యాస్ బీన్ సెడ్ అండ్ ది థ్రోట్ సిమ్టమ్స్ ఆర్ ఆఫ్ దట్ సార్ట్. సో ఆ ఓల్డ్ సల్ఫర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈ జనరల్ కెటారల్ స్టేట్ ఉంటుంది, వాళ్ళలోని ఆ థ్రోట్ సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయని చెప్తున్నారు. దేర్ ఇస్ ఎ కెటారల్ స్టేట్ విచ్ గోస్ ఆన్ ఈవెన్ టు అల్సరేషన్. ఈ కెటారల్ స్టేట్ అంటే మీ కెటారల్ స్టేట్ గురించి పదే పదే చెప్పాను, ప్రతిసారి మళ్ళా ఒకసారి చెప్తాను. ఆ ఇంటర్నల్ గా ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్స్ లోని వచ్చే ఆ ఆ ఇన్ఫ్లమేషన్స్ కానీ వేరే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ఆ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో దాన్నే మనం కెటారల్ స్టేట్ అని మనం చెప్తాం. సో ఇట్ మే కమాన్ ఎక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటే అక్కడ కెటారల్ స్టేట్ డెవలప్ అవ్వచ్చు. వెదర్ ఇట్ మే బి థ్రోట్, ఆ ఇంటర్నల్ గా ఉన్న నోస్ అవ్వచ్చు, రెక్టమ్ అవ్వచ్చు, స్టమక్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ అది మనకి కెటారల్ స్టేట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కెటార్ ఆఫ్ ది ఐస్ అంటే ఐస్ నుంచి వచ్చేసే డిశ్చార్జ్ ని కెటార్ ఆఫ్ ది ఐ అంటాం. కెటార్ ఆఫ్ ది ఇయర్స్ అంటే ఇయర్ నుంచి వచ్చే డిశ్చార్జ్, లేదా ఇయర్ బాగా చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే ఆ చెవులు దిమ్మెక్కిపోయి అంటారు చూసారా, దాన్ని మనం కెటార్ ఆఫ్ ది ఇయర్స్ అంటాం. లేదా కెటార్ ఆఫ్ ది నోస్ అంటే తెలుసు మనకి, ముక్కు గారిపోవడం, వీటిని కెటార్ ఆఫ్ ది నోస్ అంటాం. అలానే థ్రోట్ లో కూడా ఆ కెటార్ ఆఫ్ ది థ్రోట్, ఆ థ్రోట్ లోని గొంతులో కఫం అంటారు చూసారా, దాన్ని మనం కెటార్ ఆఫ్ ది థ్రోట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కెటారల్ స్టేట్ ఏమవుతుందంటే మళ్ళా అల్సరేషన్ లో కూడా ఫామ్ అయిపోద్ది. ఆ లోపల మొత్తం పుండు పడిపోతుంది అనమాట. ద టాన్సిల్స్ ద టాన్సిల్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ ఆఫ్ ఎ పర్పులిష్ ఆస్పెక్ట్ లాస్టింగ్ ఫర్ weeks and months, a general sore and painfully sensitive condition of the throat, but it has also an acute sore throat అన్నారు. సో టాన్సిల్ ఎన్లార్జ్ అయిపోయి పర్పులిష్ ఆస్పెక్ట్ ఉంటుంది అనమాట ఆ టాన్సిల్ లోని, చాలా వీక్స్ మంత్స్ తో పాటు ఉండిపోయి ఏ జనరల్ సోర్ అండ్ పెయిన్ఫుల్లీ సెన్సిటివ్ కండిషన్ ఆఫ్ ద థ్రోట్ ఉంటుంది లోపల. బట్ ఇట్ హ్యాస్ ఆల్సో ఎన్ అక్యూట్ సోర్ థ్రోట్. అది కాకుండా అక్యూట్ సోర్ థ్రోట్ కూడా మనం చూస్తూ ఉంటాం. It is especially useful in inflammation of the tonsil with suppuration when the aspect is purplish venous and not a bright red inflammation. So ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టాన్సిల్స్ లోని సపరేషన్ తో ఉన్నప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు ఆ ఆస్పెక్ట్ పర్పులిష్ గా వేనస్ గా ఉండి అండ్ నాట్ ఏ బ్రైట్ రెడ్ ఇన్ఫ్లమేషన్ అని చెప్తున్నారు. ఆ బ్రైట్ రెడ్ ఇన్ఫ్లమేషన్ కన్నా పర్పులిష్ కలర్ లో ఉన్నప్పుడు మనకి బాగా ఎక్కువగా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నారు. అంటే క్లియర్ కట్ గా ది మోర్ వేనస్ సైడ్ ఎవ్రీ కాంప్లికేషన్ లోని కూడా, ఎవ్రీ కంప్లైంట్ లోని కూడా మనకి ఆ వేనస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది రెమెడీనే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో దిస్ రెమెడీ ఖచ్చితంగా ఆ వేనస్ ఆస్పెక్ట్ నే, ఆ వేనస్ సిస్టమ్ నే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. సో కాంప్లికేషన్స్ అన్ని కూడా ఆ వేనస్ కాంప్లికేషన్స్ ఈ పేషెంట్ లో డెవలప్ అవుతాయని మనకి చెప్తూ ఉన్నారు. ది పర్పులిష్ డస్కీ కలర్ ఈజ్ ఎస్పెషల్లీ సల్ఫర్ కలర్ అన్న, ఎంత బాగా చెప్పారు చూడండి. మనకి లాక్సిస్ లో ఏదైతే చెప్పామో అసలు మనకి ఎలెన్స్కీ నోట్స్ లో మళ్ళా కొన్ని కాంట్రాస్టింగ్ గా చెప్తారు. బట్ కానీ ఇక్కడ ఫ్రమ్ దట్ ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా సల్ఫర్ బిగినింగ్ నుంచి కూడా మనకి ఆ క్లియర్ కట్ గా వేనస్ సైడ్ ఆఫ్ ది ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుందని మనకి చెప్తున్నారు. అది ప్రతి పార్ట్ లోని కూడా క్లియర్ కట్ గా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. So the purplish dusky color is especially a sulfur color.
సల్ఫర్ కలర్ లో పర్ప్లిష్ ఆస్పెక్ట్ మనకి లాక్సిస్ లో ఎలాగైతే ఉంటుందో ఆ పర్ప్లిష్ ఆస్పెక్ట్, సో మనకి సల్ఫర్ లోన్ కూడా అదే పర్ప్లిష్ ఆస్పెక్ట్ మనకి చెప్తా ఉన్నారు. దేర్ ఈస్ ఆఫెన్ బర్నింగ్ ఇన్ ద థ్రోట్, స్టిచింగ్, రానెస్, స్మార్టింగ్, ఇన్ఫ్లమేషన్ అండ్ డిఫికల్ట్ స్వాలోయింగ్. సో ఈ గొంతు లోపల విపరీతమైన మంట, స్టిచ్చింగ్ గుచ్చుకున్నట్టు, రానెస్, స్మార్టింగ్, ఇన్ఫ్లమేషన్, చురుకు చురుకోమనే అంటూ ఉంటదని చెప్తారు కదా. ఇప్పుడు థ్రోట్ లో ది పర్ప్లిష్ డస్కీ కలర్ ఈజ్ ఎస్పెషల్లీ సల్ఫర్ కలర్. సో పర్ప్లిష్ కలర్ సల్ఫర్ కలర్ అని చెప్తున్నారు. దేర్ ఈజ్ ఆఫెన్ బర్నింగ్ ఇన్ ద థ్రోట్, స్టిచ్చింగ్, రానెస్, స్మార్టింగ్, ఇన్ఫ్లమేషన్ అండ్ డిఫికల్ట్ స్వాలోయింగ్. సో గొంతులు ఫుల్గా మంట, ఆ స్టిచ్చింగ్ పెయిన్, రానెస్, స్మార్టింగ్, ఇన్ఫ్లమేషన్, ఈ మెంగలేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ హ్యాస్ క్యూర్డ్ డిప్థీరియా. I have sufficiently covered appetite, desires and aversions under the generals. సో ఎపిటైట్ గురించి, డిజైర్స్ అండ్ అవర్షన్ గురించి జనరల్స్ లో ఆల్రెడీ చెప్పానని చెప్తున్నారు. ది సల్ఫర్ పేషెంట్స్ ఆర్ కామన్లీ డిస్పెప్టిక్స్, పేషెంట్స్ హూ కెన్ డైజెస్ట్ ఆల్మోస్ట్ నథింగ్ అంటున్నారు. సో డిస్పెప్సియా ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ సరిగా ఉండదు. దే మస్ట్ లివ్ ఆన్ ది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎనీ కంఫర్ట్ ఎట్ ఆల్. సో సింపుల్ ఫుడ్స్ తినాలి. ఏమాత్రం ఫుడ్స్ కనుక తేడా కనుక తీసుకున్నారంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. కెనాట్ డైజెస్ట్ ఎనీథింగ్ లైక్ ఆర్డినరీ డైట్. అసలు ఆర్డినరీ డైట్ లాగా ఏమీ తినలేరు అనమాట. నెక్స్ట్, ది స్టమక్ ఈజ్ సెన్సిటివ్ టు టచ్ విత్ ది ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ బిఫోర్ మీల్ టైమ్స్ అన్నారు. ఈ స్టమక్ మొత్తం సెన్సిటివ్ గా ఉంటది, ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఉంటది ఫుడ్ తినే ముందు. ఆల్రెడీ మనం చదివాము ఏంటంటే యూజువల్ గా 1 hour బిఫోర్ ది యూజువల్ మీల్ అని చెప్పారు మనకు ముందు. సో 12 o'clock కి తినే వాళ్ళకి 1 o'clock కి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో చదివే వాళ్ళందరికీ మనకి మార్నింగ్ 11:30 కల్లా క్లాసులు అయిపోతాయి. ఇలా 8 కి స్టార్ట్ అయ్యి 11:30 కల్లా క్లాసులు అయిపోతాయి. 11:30కి వెంటనే మెస్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ 1 o'clock కల్లా కాలేజీకి వెళ్ళిపోతాం. మళ్ళీ కాలేజీలో 1 నుంచి 4 వరకు క్లాసులు అవుతాయి. క్లాసులు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బజ్జీలో పుణుకులో ఏవోటి తిని మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకోవడం, లేదా 4 o'clock కి కాలేజీ నుంచి డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ పడుకోవడం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఖచ్చితంగా కరెక్ట్ గా 12 o'clock లంచ్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా 11 o'clock కల్లా విపరీతమైన ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్, ఇంకా విపరీతమైన నీరసం వచ్చేసి, షివరింగ్ వచ్చేసి ఒక రకంగా అయిపోతూ ఉంటారు అనమాట. సో ఈ ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఏదైతే ఉందో బిఫోర్ మీల్ టైమ్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% మనకి ఆ డయాబెటిక్ టెండెన్సీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో షుగర్ వాళ్ళకి కూడా మనందరికి తెలిసిందే, ఏమాత్రం ఫుడ్ తినలేకపోయినా కానీ వాళ్ళకి షివరింగ్ అది వచ్చేసి అస్సలు మినిమం కూడా వెయిట్ చేయలేరు. సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట. ది సల్ఫర్ పేషెంట్ కెనాట్ గో లాంగ్ వితౌట్ ఈటింగ్. సో ఎక్కువసేపు తినకుండా ఉండలేడు. హీ బికమ్స్ ఫెయింట్ అండ్ వీక్. సో టైం లేట్ అయిందంటే ఇంకా ఫెయింట్ అయిపోయి నీరసం వచ్చేస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం సల్ఫర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మనకి ఒక 3-4 సిమ్టమ్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ మనం డ్రగ్ ని ఫైనల్ చేసుకోవడానికి. అందులో ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అనమాట. ఏంటంటే మీరు ఆకలి తట్టుకోగలరా తట్టుకోలేరా అన్న క్వశ్చన్ ఖచ్చితంగా మనం వెయ్యాలి, మస్ట్ అండ్ షుడ్ గా వెయ్యాలి. చాలా సందర్భాల్లో మెనీ టైమ్స్ మనం సల్ఫర్ ఎవరికైతే ఇస్తామో ఆ పేషెంట్ కి ఇది ఖచ్చితంగా ఆకలికి తట్టుకోలేని పొజిషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, మోషన్ గనక ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచిన వెంటనే లేస్తూనే వీళ్ళు పరిగెత్తాలి వాష్రూమ్ కి, అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడు సల్ఫర్ ఇచ్చినా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 సిమ్టమ్స్ ఖచ్చితంగా అడిగి మనం కన్ఫర్మ్ చేసుకొని మనం సల్ఫర్ ఇస్తే చాలా చాలా బెటర్ అనమాట. సో ఇవి మాత్రం మర్చిపోకండి సల్ఫర్ ఇచ్చేటప్పుడు.
he becomes faint and weak. Great heaviness in the stomach after eating, but little after eating a meat or after eating foods that require a healthy stomach to digest. సో ఫుడ్ కొద్దిగా తిన్న వెంటనే వాడికి హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది స్టమక్ లోని. మీట్ తిన్నా సరే, లేదా ఏదన్నా ఫుడ్ హెల్తీ స్టమక్ డైజెస్ట్ చేసుకునే ఫుడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వీడికి తింటే హెవీనెస్ వచ్చేస్తుంది అనమాట. దెన్ హీ బికమ్స్ ది విక్టిమ్ ఆఫ్ ది పెయిన్. హీ విల్ డిస్క్రైబ్ ది పెయిన్స్ ఇన్ హీ స్టమక్ యాజ్ బర్నింగ్ పెయిన్స్ అండ్ గ్రేట్ సోర్నెస్ అన్నాడు. సో ఆ పెయిన్స్ స్టమక్ లో ఏవైతే ఉన్నాయో అవి బాగా బర్నింగ్ పెయిన్స్, మళ్ళా గ్రేట్ సోర్నెస్ అని చెప్తాడని చెప్తున్నారు. హీ హ్యాస్ ఎ మార్బిడ్ ఫీలింగ్ ఇన్ ద స్టమక్, స్మార్టింగ్ అండ్ రానెస్ ఇన్ ద స్టమక్. సో ఆ స్టమక్ లోని స్మార్టింగ్, రానెస్ అలాంటి ఫీలింగ్ ఉంటదన్నమాట. హీ విల్ డిస్క్రైబ్ దిస్ సెన్సేషన్ యాజ్ పెయిన్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్ అన్నాడు. సో చూడండి రూబ్రిక్, పెయిన్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్ ఉందేమో చూడండి ఆ రూబ్రిక్, అదొకసారి షేర్ చేయండి. మీకు పెయిన్ ఇన్ ద అబ్డామిన్ ఈటింగ్ ఆఫ్టర్ ఒక రూబ్రిక్ ఉంటుంది నాకు గుర్తు, అంటే ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ఈటింగ్ అని ఉంటుంది. ఇందులో క్యాల్కేరియా ఫాస్ ఒక్కటే ఉంటది, చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఆ పెయిన్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్ అని చెప్తున్నారు, స్టమక్ లోన్ అనమాట. సో పేషెంట్ మన దగ్గరికి కడుపులో నొప్పిగా ఉంది, లేదా కడుపులో గడబిడిగా ఉంది, లేదా కడుపులో ఆందోళనగా ఉంది, కడుపులో గాబరాగా ఉంది అని ఎప్పుడైతే చెప్పారో మస్ట్ అండ్ షుడ్ గా మనం వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ స్టమక్, ఇట్ ఈస్ ఇన్ ద స్టమక్ ఆర్ అబ్డామిన్ అన్నది మనం మస్ట్ అండ్ షుడ్ గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో దానికి మీరు కంపల్సరీ అడగాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించమని అడగాలి, లేదా బొడ్డు పైన, బొడ్డు కిందన, లేదా బొడ్డు చుట్టూన, ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా వేయాలి. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. లేదంటే వాళ్ళు అబ్డామిన్ ని కడుపు నొప్పి అంటారు, స్టమక్ పెయిన్ ని ఎపిగాస్ట్రిక్ పెయిన్ కూడా స్టమక్ పెయిన్ అంటారు, ఏదైనా సరే స్టమక్ పెయిన్ అనే చెప్తారు. సో దాన్ని మనం ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఆ కేసులో మనం ముందుకి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, సెన్సేషన్ ఆఫ్ వెయిట్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత బాగా సెన్సేషన్ ఆఫ్ వెయిట్ ఫీల్ అవుతారు అనమాట. ది సల్ఫర్ స్టమక్ ఈజ్ ఎ వీక్ స్టమక్, ఈ స్లో ఇన్ డైజెస్టింగ్. స్టమక్ వీక్ గా ఉంటది, స్లో ఇన్ డైజెషన్ ఉంటది. దెర్ ఈస్ యాసిడ్ అండ్ బిలియస్ వామిటింగ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద డిజార్డర్ స్టమక్. ఈ డిజార్డర్ స్టమక్ వలన ఈ బిలియస్ వామిటింగ్ అది వస్తుంది. సోర్ టేస్ట్ ఇన్ ద మౌత్ ఫ్రమ్ వెల్లింగ్ అప్ ఆఫ్ యాసిడ్స్ ఫ్రమ్ ద స్టమక్. ఈ లోపల యాసిడ్స్ పైకి తన్నేయడం వల్ల ఈ నోరంతా కూడా పుల్లగా అయిపోతుంది అనమాట. ఎవరన్నా చెప్పగలరా? ఇప్పుడు పళ్ళు మనం మామిడికాయ తిన్నాం, పచ్చి మామిడికాయ తిన్న వెంటనే, లేదా పచ్చి ఉసిరికాయలు తిన్నాం, ఉసిరికాయలు తిన్న వెంటనే ఏమవుతుంది మనకి? పళ్ళు ఏమవుతాయి? పళ్ళుకి ఏమవుతుంది అవి తిన్న తర్వాత? పులిసిపోయి అంటాం కదా మనం. పళ్ళు ఫుల్గా పులిసిపోతాయి. పళ్ళు ఫుల్గా పులిసిపోయిన దాన్ని మనం మన నాలెడ్జ్ లో, మన మెట్రోమెడికల్ నాలెడ్జ్ లో ఏమంటాం? దానికి టెక్నికల్ టర్మ్ ఉంది, ఏమంటాం? మీకు తెలిసిన రెమెడీ ఏంటి? టీత్ సెట్స్ ఆన్ ఎడ్జ్. ఓకే, గుడ్. టీత్ సెట్టింగ్ ఆన్ ఎడ్జ్ అని అంటారు, అంటే పళ్ళు పులిసిపోవడం అనమాట. రెమెడీ గుర్తుందా మీకు? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి గుర్తుంది. ఓకే, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ లోని ఇస్తాడు మనకి. సో ఈ సెట్టింగ్ టీత్ ఆన్ ఎడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ మనకి. అది అంటే పేషెంట్ చెప్తే అది ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సెట్టింగ్ టీత్ ఆన్ ఎడ్జ్ అంటే మనకి పళ్ళు పులిసిపోవడాన్ని మనం సెట్టింగ్ టీత్ ఆన్ ఎడ్జ్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో అది మన సల్ఫ్యూరిక్ యాసిడ్ మీరు చదివినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ లోని ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్ గా మనకి ఎసిడిటీ, మనకి మోస్ట్ కామన్ టర్మ్స్, మన పేషెంట్లు వాడే కామన్ టర్మ్స్ లో ఇది, నాకు ఎసిడిటీ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, మెయిన్ అది అందరూ వాడేది. నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ వచ్చింది, నాకు ఇది వచ్చింది. ఓకే, గ్యాస్ట్రిక్ ఉంది, మీ గ్యాస్ట్రిక్ అంటే ఏమవుతుంది?
గ్యాస్ట్రిక్ అంటే ఏమవుతుందని చెప్పరు, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్. ఇంక ఎంతసేపు ఇదే పాట పాడతారు, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ వచ్చింది, ఇలానే చెప్తూ ఉంటారు. అది మనం క్లియర్ కట్ గా అడిగితే అప్పుడు చెప్తారు. గ్యాస్ట్రిక్ అంటే వాళ్ళు కొంతమంది కడుపులో మంట, కొంతమందికి ఏమో పట్టొబ్బరం, కొంతమందికి ఏమో గ్యాస్ ఫార్మ్ అయిపోవడం, కొంతమంది గ్యాస్ కింద నుంచి పోవడం, కొంతమంది గ్యాస్ పైనుంచి రావడం. వీటన్నిటికీ కలిపి ఒకే ఒక టర్మ్ గ్యాస్ట్రిక్ ఉంది నాకు. అది. సో ఇక్కడ ఆ ఎసిడిటీ, ఆ యాసిడ్స్ పైకి రావడం వల్ల ఆ సోర్ టేస్ట్ ఇన్ ద మౌత్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంతలాగా ఆ యాసిడ్ పైకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ది లివర్ ఈజ్ ఎ వెరీ ట్రబుల్సమ్ ఆర్గాన్. దేర్ ఇస్ ఎన్లార్జ్మెంట్ అండ్ ఇండ్యూరేషన్ విత్ మచ్ పెయిన్ఫుల్నెస్, ప్రెషర్ అండ్ డిస్ట్రెస్ అన్నారు. సో లివర్కి వచ్చేసరికి ఎన్లార్జ్ అయిపోయి ఇండ్యూరేషన్ నుండి విపరీతమైన పెయిన్, నొప్పి, ప్రెషర్, డిస్ట్రెస్ ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటాం. విత్ కంజెషన్ ఆఫ్ ది లివర్, ది స్టమక్ ఆల్సో టేక్స్ ఆన్ ఇట్స్ యూజువల్ సిమ్టమ్స్. ఈ లివర్ కంజెషన్ వలన స్టమక్ సిమ్టమ్స్ కూడా వస్తాయని మనకు చెప్తున్నారు. ఆర్ ఇఫ్ ప్రెజెంట్ ఆల్రెడీ దే ఆర్ అగ్రవేటెడ్. స్టమక్ సిమ్టమ్స్ రావచ్చు, లేదా ఆల్రెడీ స్టమక్ సిమ్టమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ గా ఉంటే ఈ కంజెషన్ ఆఫ్ ది లివర్ వలన చాలా అగ్రవేట్ అయిపోతాయి అన్నమాట. ది పేషెంట్ బికమ్స్ జాండిస్డ్ విత్ సెన్సేషన్ ఆఫ్ ఎంగాజ్మెంట్ ఆర్ ఫుల్నెస్ ఆఫ్ ద లివర్, డల్ ఏకింగ్ ఇన్ ద లివర్. సో జాండీస్ వచ్చేస్తుంది, ఆ సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ద లివర్ లేదా డల్ ఏకింగ్ ఇన్ ద లివర్ ఉంటుందన్నమాట. ఈ సబ్జెక్ట్ టు గాల్ స్టోన్స్. చూడండి గాల్ స్టోన్ రూబ్రిక్ ఒకసారి వైదర్శి ఆ గాల్ స్టోన్ రూబ్రిక్ షేర్ చేయండి, అది ఎక్కడ ఉంటుందో వెతికి చూసి. సో గాల్ స్టోన్స్, సల్ఫర్ కూడా గాల్ స్టోన్స్ లో ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఈ సబ్జెక్ట్ టు గాల్ స్టోన్స్, tearing pains in the region of the gall duct coming periodically, attended with much increase of his sallowness అన్నాడు. గాల్ స్టోన్స్ ఉన్నాయి, ఆ గాల్ డక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టేరింగ్ పెయిన్స్ ఉండి పీరియాడికల్ గా పెయిన్స్ వస్తాయి. దాంతో పాటు ఇంక్రీజింగ్ సాలోనెస్, అలా గ్రాడ్యువల్ గా ఎల్లోగా మారిపోతూ ఉంటారు అనమాట, కలర్ కంప్లెక్షన్ మారిపోతుంది. ది సల్ఫర్ లివర్ పేషెంట్ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ క్రానిక్ సాలోనెస్ విచ్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ అన్నారు. మనం చాలా కేసెస్ లో మన ప్రాక్టీస్ లో మనం చూస్తూ ఉంటాం, ఆ సాలోనెస్ లేదా మనకి క్లోరోసిస్ చెప్తారు మనకి పల్స్టుల వాటిలోని, ఆ క్లోరోసిస్ లేదా సాలోనెస్ ఇవన్నీ కూడా మనం చాలా మంది పేషెంట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ రైట్ రెమెడీస్ పడిన తర్వాత అసలు మనకే చాలా ఆశ్చర్యం వేస్తుంది, అంతలా ఉండే కలర్, అంతలా ఉండే ఈ కంప్లెక్షన్ మళ్ళా ఎలా నార్మల్కి వచ్చిందా అని మనకి తెలియకుండానే, పేషెంట్ తెలియకుండా కూడా జరిగిపోతుంటది కొన్ని సందర్భాల్లో. ఆ తర్వాత మళ్ళా మనం చూసినప్పుడు అప్పుడు అలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఏంటి మళ్ళా ఇలా ఇంతలాగా నార్మల్ అయిపోయాడు అని మనకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో ది సల్ఫర్ liver patient is the victim of chronic sallowness which increases and decreases. When this patient takes cold, it settles in the liver. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చాడు. మనం ముందు చెప్పుకున్నాం కోల్డ్ అన్నది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ దిస్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద లివర్ అని చెప్తున్నారు. ఎవ్రీ కోల్డ్, ఎవ్రీ బాత్ హీ టేక్స్, ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్ అగ్రవేట్స్ హిస్ లివర్ సిమ్టమ్స్, అండ్ వెన్ దీస్ ఆర్ వర్స్ హీ హ్యాస్ లెస్ ఆఫ్ అదర్ ట్రబుల్స్ అన్నారు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. కోల్డ్ తీసుకోవడం అంటే ఏంటి అన్నది మనకు అర్థం కాదు. సో కోల్డ్ తీసుకోవడం అంటే కోల్డ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కానీ, లేదా ఈవెన్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవ్రీ బాత్ హీ టేక్స్, ఎవ్రీ కోల్డ్, ఎవ్రీ బాత్ హీ టేక్స్, ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్ అగ్రవేట్స్ హిస్ లివర్ సిమ్టమ్స్. ఈ లివర్ సిమ్టమ్స్ అన్ని కూడా అగ్రవేట్ అయిపోతాయంట ఈ కోల్డ్ ఎప్పుడైతే తీసుకుంటారో. అండ్ వెన్ దీస్ ఆర్ వర్స్ హీ హ్యాస్ లెస్ ఆఫ్ అదర్ ట్రబుల్స్. ఇవి వరుస అయిపోతే మిగతా ట్రబుల్స్ అన్ని కూడా తక్కువగా ఉంటాయి. ఇట్ లోకలైజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అటాక్స్ ఆఫ్ బిలియస్ వామిటింగ్, ఇన్ అటాక్స్ ఆఫ్ బిలియస్ హెడేక్స్ యాజ్ హీ కాల్స్ దెమ్. సో దీన్నే మళ్ళా చూడండి, ఇక్కడ మళ్ళా ఈ లోకలైజేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఈ బిలియస్ నేచర్, ఈ లివర్ ట్రబుల్స్ అన్నవి ఇట్ లోకలైజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అటాక్స్ ఆఫ్ బిలియస్ వామిటింగ్. సమ్ టైమ్స్ బిలియస్ వామిటింగ్స్ లా అవుతుంది, సమ్ టైమ్స్ ఇన్ అటాక్స్ ఆఫ్ బిలియస్ హెడేక్స్. అంటే బిలియస్ హెడేక్స్ వచ్చిన తర్వాత ఆ హెడేక్ తో పాటు వామిటింగ్, ఆ వామిటింగ్ చేసినప్పుడు పచ్చగా పసరలా ఎప్పుడైతే పడుతుందో దాన్నే బిలియస్ వామిటింగ్స్ అంటారు. నాట్ ఓన్లీ దట్, ఆ కలర్ కొన్నిసార్లు అలా గ్రీన్ గానీ ఎల్లో గానీ ఆ కలర్ కనుక లేకపోతే ఆ నోరంతా వామిటింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే చేదు అయిపోద్దో
దాన్నే మనం బిలియస్ వామిటింగ్స్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ లివర్ ట్రబుల్స్ అని ఏదైతే చెప్పాడో ఇట్ సెటిల్స్ ఇన్ ద లివర్ అని చెప్పాడు. తర్వాత ఆ లివర్ సిమ్టమ్స్ ని ఎలాగా ఇచ్చేస్తుంది అంటే అది ఆ బిలియస్ హెడేక్స్ రూపంలో కూడా ఆ లివర్ కంప్లైంట్స్ బయటికి రావచ్చు అన్నమాట. అట్ టైమ్స్ ది స్టూల్ ఈస్ బ్లాక్ యాజ్ tar, at others it is green and thick, and there are times when the stool is white అన్నారు. సో స్టూలు బ్లాక్ గా తార్ లాగా ఉండొచ్చు, లేదా గ్రీన్ గా థిక్ గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వైట్ గా కూడా ఉండొచ్చు అని చెప్పారు. దీస్ టూల్స్ ఆల్టర్నేట్ అండ్ చేంజ్ అబౌట్ విత్ ది ఎంగార్జ్మెంట్ ఆఫ్ హిస్ లివర్ అండ్ దెన్ హీ సబ్జెక్ట్ టు గాల్ స్టోన్స్ అన్నారు. సో ఈ మోషన్స్ ఆల్టర్నేట్ అయిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి ఆ లివర్ ఎంగార్జ్మెంట్ తో పాటుగా. అండ్ దెన్ హీ సబ్జెక్ట్ టు గాల్ స్టోన్స్, దానివల్ల అలా గాల్ స్టోన్స్ వచ్చేస్తాయని మనకు చెప్తారు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టూల్స్ కలర్స్ ఎప్పుడైతే మారిపోతూ ఉన్నాయో వాళ్ళలోని ఖచ్చితంగా మనకి ఆ లివర్ డిజార్డర్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ లివర్ డిజార్డర్స్ ఉన్నట్టు అర్థం చేసుకొని మనం ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ కూడా మనకి ఆ లివర్ మీద ఎక్కువగా ఆ డయాసిస్ ఎక్కువగా ఉన్న రెమెడీస్ నే మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం బ్రైనియల్ అని చదివాం, ది సో కాల్డ్ బిలియస్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేసి. అలాగనమాట. సో ఆ లివర్ మీద ఎక్కువ వర్క్ చేసే ఆ రెమెడీస్ మనం ఇస్తే ఆ టెండెన్సీని మనం అలాగా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఒక్కసారి రికార్డింగ్ ఆపండి, ఒక్క 2 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. సో ఈ స్టూల్స్ ఆల్టర్నేట్ అవుతున్నాయి, కలర్స్ అవి ఆల్టర్నేట్ అవుతున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకి అక్కడ గాల్ స్టోన్ తత్వం ఉన్నట్టు వాళ్ళలోని మనం అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ దట్ గాల్ స్టోన్స్ అనే కాదు, అక్కడ లివర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళలోని ఎక్కువ ఉంటాయని మనం కన్సిడర్ చేయాలన్నమాట. ది సల్ఫర్ పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, రోలింగ్ ఇన్ ద అబ్డామిన్ అండ్ సోర్నెస్ ఇన్ ద అబ్డామిన్. సో బాగా డిస్టెన్షన్ ఉంటుంది అబ్డామిన్ లో, రోలింగ్ ఉంటుంది అబ్డామిన్ లో, సోర్నెస్ ఉంటుంది అబ్డామిన్ లో. ఈ కెనాట్ స్టాండ్ బికాస్ ది అబ్డామినల్ విజరా హ్యాంగ్ డౌన్. సో నిల్చోలేడు అనమాట, ఎందుకంటే ఈ అబ్డామినల్ విజరా అంతా కూడా ఫుల్ హ్యాంగ్ అయిపోద్ది అన్నట్టు. ది సీమ్ టు బి ఫాలింగ్, ఆ ఫాల్ కింద లోపల నుంచి కిందకి పడిపోతాయేమో అన్నంతలాగా ఆ ఫీలింగ్ వస్తుందని మనకు చెప్తున్నారు. సో మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఆల్రెడీ చెప్పినట్టున్నాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్, ఒక లేడీ వచ్చారు. లేడీ షీఈ్ అన్మ్యారీడ్ బట్ ఏజ్డ్ అన్మ్యారీడ్. అయితే ఆవిడికి పొట్ట కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది, అబ్డామిన్ బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అబ్డామిన్ పెరిగిపోతూ ఆవిడికి లోపల ఒక పిండం తిరుగుతూ ఉన్నట్టు ఆవిడ ఫీలింగ్ అన్నమాట లోపల. సో బయట వాళ్ళందరూ కూడా ఆవిడ్ని, ఏంటి నువ్వేమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా, నీకు హస్బెండ్ లేరు కదా ఏంటి అనేది ఒకరిద్దరు ఏదో ఒక మాట అనడం, ఏదో సంథింగ్ జరిగితే ఇంకా ఆవిడకి సైకలాజికల్ గా చాలా దారుణంగా అయిపోయి, ఇంకా ఆవిడకి ఒకటే ఫీలింగ్ లోపల ఫీటస్ మూవ్ అవుతూ ఉన్నట్టు, అబ్డామిన్ లో మొత్తంగా అబ్డామిన్ లో ఫీటస్ మూవ్ అవుతున్నట్టు, సివియర్ డిప్రెషన్, నాన్ స్టాప్ ఏడుపు, తిండి తినడం మానేసింది, ఇంకా చాలా ఒక రకంగా అయిపోయింది అన్నమాట. వాళ్ళకి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. చివరికి ఒక 3-4 స్కాన్లు కూడా తీయించేశారు, ఆ ప్రెగ్నెన్సీ ఉందేమో అనేసి. ఈ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని స్కాన్లో అసలు అక్కడ ఏమీ లేనిది ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీ, లేదు. సో అప్పుడు ఫైనల్ గా తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇంకా ఏడుపు, అసలు ఆవిడ నోటి నుంచి మాట కూడా రావట్లా, ఇంకా నాన్ స్టాప్ గా ఏడుస్తూ ఉంది. ఇంకా చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తో చచ్చిపోతుంది అనమాట. ఏంటి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు అందరూ అనేసి. సో అది చూసి ఆవిడకి తూజా ఇచ్చానమాట. ఆ తూజాలో ఉంటుంది ఆ పాయింట్, ఒకసారి చూడండి. తూజా ఒక్క డోస్ వేసాము, తూజా 30 ఒక్క డోస్ వేసాము. ఆల్రెడీ విత్ ఇన్ 10 to 15 డేస్ లోనే అప్పటికి ఇంచుమించు ఒక 6-7 మంత్స్ నుంచి భయంకరమైన సఫరింగ్ తో ఉన్న ఆవిడ ఒక్క 10 రోజుల్లోనే తూజా వేసిన తర్వాత
పూర్తిగా నార్మల్ అయిపోయారనమాట. అయిపోయారు. ఇప్పుడు అసలు ఆవిడ ఒక డిప్రెషన్ పేషెంట్ లానే 1% కూడా అనిపించట్లేదు. అసలు ఇప్పుడు నవ్వుతూ, తులుతూ ఇంక అన్నీ పోయాయి. మైండ్‌లోంచి అన్నీ తీసేసాను. ఇంకేది లేదు. నేను ఆల్రెడీ ముందు అలాగే చెప్పాననమాట. ఇంక నేనేం పట్టించుకోవట్లేదు. అదేమీ కాదు అని అలాగే మీరు ఫీల్ అవుతున్నా అని చెప్తారు తర్వాత అని ముందే చెప్పాను. సేమ్ అలానే అనమాట. ఇంక నేనేం పట్టించుకోవట్లేదు. నాకేమీ లేదు. నేనిప్పుడు చక్కగా ఉన్నాను. నాకు ఇబ్బంది ఏం లేదు. సో, అంటే ఆ సిమ్టమ్‌కున్న ఆ వాల్యూ అలా ఉంటుందనమాట. ఆ పెక్యులియర్ సిమ్టమ్స్ అవి వాటిని గనక మనం జాగ్రత్తగా క్యాచ్ చేసి, మనం గనక రైట్ రెమెడీని గనక ఇవ్వగలిగితే, ఖచ్చితంగా చాలా అద్భుతాలు మనం చేయొచ్చనమాట. సో, దేర్ ఈజ్ రానెస్, సోర్‌నెస్, డిస్టెన్షన్ అండ్ బర్నింగ్ విత్ డయేరియా, విత్ క్రానిక్ డయేరియా. సో, సోర్‌నెస్, డిస్టెన్షన్, బర్నింగు దాంతో పాటు డయేరియా లేదా విత్ క్రానిక్ డయేరియా అండ్ దెన్ దిస్ గోస్ ఆన్ టు మోర్ సీరియస్ ట్రబుల్ టువర్డ్స్ ట్యూబర్కిల్ ఇన్ ది అబ్డామెన్ అన్నారు. ఈ డయేరియా, ఈ సోర్నెస్, డిస్టెన్షన్, బర్నింగ్ ఇవన్నీ ఉండి నెమ్మదిగా లోపల ట్యూబర్కిల్ ఫామ్ అవుతుందని చెప్తున్నారు అబ్డామెన్ లో. ది మీసెంట్రిక్ గ్లాండ్స్ బికమ్ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ట్యూబర్కిల్. అంటే లోపల అబ్డామెన్ లో మనకి టీబీ అబ్డామెన్ స్టార్ట్ అవుతుంది అనమాట లోపల. గ్లాండ్స్ బికమ్ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ట్యూబర్కిల్ అని చెప్తున్నారు. మీసెంట్రిక్ గ్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ రూబ్రిక్ చూడండి. స్వెల్లింగ్ మీసెంట్రిక్ గ్లాండ్స్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. ఇది మనకి మన డే టు డే ప్రాక్టీస్ లో చాలా హెల్ప్ఫుల్ అయ్యే రూబ్రిక్. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చే రూబ్రిక్. ఆ రూబ్రిక్ ని ఒకసారి షేర్ చేయండి. అందులోనే స్వెల్లింగ్ మీసెంట్రిక్ గ్లాండ్స్ లోనే మనకి టైబస్ మీసెంట్రికా అని కూడా ఇస్తారు. టైబస్ మీసెంట్రికా అంటే మనకి టీబీ అబ్డామెన్ అనమాట. ఆ గ్లాండ్స్ లోని టీబీ రావడాన్ని మనం టేబిస్ మీసెంట్రికా అని మనం చెప్తాం. సో, ఇప్పుడు ఆ టీబీ అబ్డామెన్ అనగానే ఒక కేసు గుర్తొచ్చింది. ఆ కేసు చెప్తాను. ఈ మధ్య స్టార్ట్ చేశాను కేసు. జస్ట్ థర్డ్ వీక్ రన్నింగ్ అనమాట. సారీ అంతే థర్డ్ వీక్. కరెక్ట్‌గా 19థ్ లాస్ట్ మంత్ 19థ్ సెప్టెంబర్ సారీ 19థ్ అక్టోబర్ స్టార్ట్ చేశాను కేసు. కేసు ఏంటంటే మోషన్స్ అయిపోతాయి. ఎన్నవుతాయి రోజుకి 13, 14, 15 మోషన్స్ అవుతాయి. సో, మోషన్స్ ఓకే. ఒక్కసారి మోషన్‌కెళ్ళారంటే మినిమమ్ 45 మినిట్స్ కూర్చోవాలి. అంటే గుర్తుపెట్టుకోండి. మినిమమ్ 30 మినిట్స్ టు 45 మినిట్స్. అంటే 13, 14 మోషన్స్ అంటే ఇంచుమించు రోజుకి ఒక 7, 8 అవర్స్ వాష్‌రూమ్ లోనే కూర్చోవాలి ఆ అమ్మాయి. దాంతో పాటు ఫీవర్ 102, 103 ఈవెన్ 104 కూడా టెంపరేచర్. దీంతో ఈ కండిషన్స్‌తో వీళ్ళు ఇక్కడ ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు అందరి దగ్గరికి వెళ్ళిపోయారు. వైజాగ్‌లో ఉన్న అందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు అయిపోయారు. అర్థం కాలేదు ఎవరికిని కేసు ఏంటిదన్నది. ఆ తర్వాత ఏఐజీ వెళ్ళారు. హైదరాబాద్‌లో ఏఐజీకి వెళ్ళారు. మధ్యలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఒక వారం రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నారు. మళ్ళా వచ్చారు. మళ్ళా మామూలే. తర్వాత ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్‌కి వెళ్ళారు. ఏఐజీకి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి స్కాన్లు గిన్లు అవన్నీ ఏవో చేయించారు. స్కాన్‌లో స్పెసిఫిక్‌గా రాలేదు. బట్ కానీ టీబీ ఇంటెస్టైన్ అనేసి వాళ్ళు డిసైడ్ చేశారనమాట. టీబీ ఇంటెస్టైన్ అని డయాగ్నోసిస్. టీబీ ఇంటెస్టైన్ అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు టీబీకి. టీబీకి స్టార్ట్ చేసిన 1 వీక్‌లోనే సివియర్ జాండీస్ వచ్చేసి బాడీ మొత్తం యెల్లోగా అయిపోయి ఇంకొక రకంగా అయిపోతే ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వకూడదని స్టాప్ చేశారు. ట్రీట్మెంట్ స్టాప్ చేశారు కానీ మరి పేషెంట్ కండిషను వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత నరకం అంటే ఆ అమ్మాయికి అలా మోషన్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా ఉంటూనే ఉంటుంది. ఇక్కడి నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్ళాలంటే డైపర్ ఏసుకొని చాలా నరకం అనమాట. ఫ్లైటు ఏమో వీల్ చైర్ పెట్టించుకొని, వీల్ చైర్‌తోనేమో అందరూ ఎక్కిన తర్వాత ఎక్కిస్తారు. వీల్ చైరు వాళ్ళని. దిగేటప్పుడు మాత్రం అందరూ దిగిన తర్వాత దించుతారనమాట. సో, ఎళ్ళేటప్పుడు బానే ఉండేది గానీ, దిగేటప్పుడు మాత్రం అక్కడ
ఆ వెయిటింగ్ కార్డులకి చాలా ఇబ్బంది అయిపోయేదంట. మళ్ళా తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎప్పుడు వస్తారో తెలీదు. అపాయింట్మెంట్ ఎన్ని గంటలకు వస్తారో తెలీదు. అక్కడ వెయిటింగ్ అది చాలా నరకం. ఆ తర్వాత ఇలా వెళ్ళిన వెంటనే టెస్టులు రాసేస్తారు. ల్యాబ్‌కి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ ఎన్ని గంటలు అవుతదో అది తెలీదు, నరకం. మళ్ళా రిపోర్ట్స్ ఎప్పటికొస్తాయో తెలీదు, అది ఇంకా నరకం. సో, దాంతో పాటుగా మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమో ఇది నాది కాదు, టీబీ డాక్టర్, రిఫర్ టు టీబీ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఇంకా ఆ డాక్టర్ ఏవో చెప్తారో, ఆ డాక్టర్ ఏవో టెస్టులు అలా అన్నమాట. సో, నలిగిపోయి ఒక 5, 6 నెలలు చాలా ప్రత్యక్ష నరకం ఏంటో చూసేసి ఇంక మొత్తం ట్రీట్‌మెంట్‌లన్నీ ఆపేశారు. ట్రీట్‌మెంట్‌లన్నీ ఆపేసి ఆయుర్వేదం స్టోర్ ఏదో ఉంటే, పతంజలి స్టోర్ ఏదో ఉంటే, ఇంకా ఆ స్టోర్‌లోనే మందులు తీసుకొని ఏవో వాడుకుంటా. ఆ మందులు వాడుకుంటే తగ్గిపోద్దా? అంత సీరియస్ కాంప్లికేషను. ఆ అమ్మాయి ఎంత దురదృష్టం అంటే, ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్ళిపోవాలి. యూఎస్ వెళ్ళిపోవాలి హైర్ స్టడీస్ కోసం. కరెక్ట్‌గా ఇదొచ్చి పడింది. ఇంకొక దురదృష్టం ఏంటంటే, ఆళ్ళ మదర్ కూడా చనిపోయింది. జస్ట్ ఒక్క 2, 3 మంత్స్ బ్యాకే అన్నమాట. సో, అదొకటి, ఇదొకటి అన్నీ కలిపి చాలా ఇదైపోయి, అప్పుడు నా గురించి ఎవరో చెప్తే నాకు కాల్ చేశారు. ఇంక నేనే వెళ్ళాను ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరం అయినా గాని. ఎందుకంటే, ఆ అమ్మాయి వచ్చే పొజిషన్‌లో కూడా లేదు. నేనే వెళ్లి నేనే చూసానన్నమాట. సో, ఆ కేస్ ఇప్పుడు రన్ అవుతుంది. కేస్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మన క్లాస్‌లో ఒక ప్రెజెంటేషను ఇప్పిస్తాను. ఇస్తాను ఖచ్చితంగాను. బట్ ఇప్పుడు ఆహ్, డూయింగ్ గుడ్. బెటర్‌గా ఉన్నారు. ఇంకా నార్మల్ అవ్వలేదు. బట్ బెటర్‌గా ఉన్నారు. 13, 14 మోషన్స్ ఇప్పుడు 7కి అలా వచ్చాయి. ఆహ్, ఈ అర్జింగు, స్ట్రెయినింగు, టెనిస్మస్ మాత్రం ఉంది. ఇంటెన్సిటీ కొద్దిగా తగ్గింది గానీ, ఇంకా స్టిల్ రన్ అవుతుంది. అప్పుడు బ్లడ్ అది పడేది. బ్లడ్ తగ్గిపోయింది. మ్యూకస్ బాగా ఎక్కువ పడేది. మాక్సిమం మ్యూకస్ ఉండేది. మ్యూకస్ మొత్తం పోయింది. ఇప్పుడు ఫార్మ్డ్ స్టూలే వస్తుంది బయటికి. టెంపరేచర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, టెంపరేచర్ తగ్గింది ఇప్పుడు. చూడాలి, నిన్నటి నుంచి టెంపరేచర్ అయితే రాలేదు. మరి ఇంకా రేపటి నుంచి మళ్ళా ఏం జరుగుతదన్నది చూడాలి. ఈ కేస్ పూర్తయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తాను. ఎందుకంటే ఈ కేస్‌కి నేను ఫీజ్ కూడా ముందు చెప్పలేదు. ఫీజ్ నేనెప్పుడు తీసుకోను. పూర్తిగా అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా ఎక్కువ ఫీజ్ తీసుకుంటాను. మళ్ళా మీరు అంటే అవ్వదని చెప్పాను. మీరెంతైనా తీసుకోండి. తగ్గిస్తే చాలని వాళ్ళు చెప్పారు. సో, లెట్స్ సీ ఏం జరుగుతదన్నది మీకు మళ్ళా అప్డేట్ ఇస్తాను. సో, అంటే ఇక్కడ మీసెంట్రిక్ గ్లాండ్స్ టీబీ గురించి వచ్చింది కాబట్టి, ఇన్‌ఫిల్ట్రేషన్ విత్ ట్యూబర్కిల్ అనగానే నాకు ఈ కేస్ గుర్తొచ్చింది. ఆహ్, కాపోతే గుర్తుపెట్టుకోండి, మనం ట్యూబర్క్యులర్ కేసెస్ అవి ట్రీట్ చేయడం అంత ఈజీ ఏం గాదు. చాలా చాలా టఫ్. అయి మనం చెయ్యాలంటే చాలా గట్స్ ఉండాలి. గట్సే కాదు, చాలా టాలెంట్ ఉండాలి. చాలా నాలెడ్జ్ ఉండాలి. అలా అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నేను బిగినింగ్ ఆఫ్ మై ప్రాక్టీస్‌లో నేను ఒక 2, 3 కేసులు దారుణంగా ఫెయిల్ అయిపోయినవున్నాయి. ఆహ్, టీవీ లంగ్స్‌వి అవిని. సో, అందుకని జెప్తున్నాను. సో, మనం కానీ ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఆహ్, చాలా ఈ మధ్య కాలంలో కూడా చాలా కేసెస్ చేశాను. పీటీబీ కేసులు. బాగా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నోళ్ళు గూడా నార్మల్ అయినోళ్ళున్నారు. కానీ ఫెయిల్ అయిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అది గూడా మీకు ఖచ్చితంగా చెప్పాలి. సో, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఇలాంటి కేసులు ఏదన్నా వస్తే అంత ఈజీ అయితే మాత్రం కాదు. సో, నెక్స్ట్ దేర్ ఈస్ నైట్‌లీ ఇచ్చింగ్ విత్ ది ఎరప్షన్స్ అపాన్ ది అబ్డామెన్. ది ఇచ్చింగ్ బీయింగ్ వర్స్ వెన్ వార్మ్ అండ్ బెటర్. సో, మనకి చెప్పిన జనరల్ సిమ్టమ్ మళ్ళా వచ్చేసింది ఇక్కడ. ఆ నైట్‌లీ ఇచ్చింగ్ ఉంటుంది. ఆ ఇచ్చింగ్‌తో పాటుగా ఆహ్, వర్స్ ఇన్ వార్మ్ బెడ్. వార్మ్ ఇన్ బెడ్. వర్స్ వెన్ వార్మ్ ఇన్ బెడ్. సో, వార్మ్‌త్ అగ్రవేషన్ ఉంటుంది. షింగిల్స్ కమ్ ఔట్ అబౌట్ ద సైడ్స్ అండ్ సీమ్ ఇంక్లైన్డ్ టు ఎన్‌సర్కిల్ ద బాడీ. ఈ షింగిల్స్ అన్నీ కూడా ఉంటాయి. షింగిల్స్ అంటే ఏంటి? షింగిల్స్ అంటే మనకి హెర్పెస్ జోస్టర్‌లోని వస్తాయి చూసారా? అవే అన్నమాట. సో, ఆ హెర్పిటిక్ ఎరప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎరప్షన్స్ సైడ్స్ వచ్చి ఆహ్, ఆ ఎన్‌సర్కిల్ బాడీ మొత్తం, ఆ బాడీ మొత్తం చుట్టుపక్కల మొత్తం వచ్చే వస్తాయన్నమాట మనకి సల్ఫర్‌లోనే. హి ఈస్ ఆల్సో ఏ ఫ్లాటులెంట్ పేషెంట్ అండి. ఫ్లాటులెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటదని మనకు చెప్తున్నారు. దేర్ ఈస్ మచ్ బెల్చింగ్, మచ్ డిస్టెన్షన్, మచ్ రంబ్లింగ్ అండ్ పాసింగ్ ఆఫ్ ఫ్లాటస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా రూబ్రిక్స్ మనకి ఫ్లాటులెన్స్ పొట్టంతా ఉబ్బరంగా ఉంది, బాగా గ్యాస్ పట్టేస్తుందంటే ఫ్లాటులెన్స్.
అది మన అబ్డామిన్ లో చూడాలి. ఫ్లాటస్ గ్యాస్ పోతా ఉంది, కింద నుంచి పోతా ఉంది, చాలా తరచుగా గ్యాస్ కింద నుంచి పోతుంది అంటే దాన్ని మనం చూడాల్సింది రెక్టమ్ లో చూడాలి. దట్ ఈస్ ఫ్లాటస్. సో ఈ రెండింటినీ కూడా మనం మళ్ళా వచ్చిన పేషెంట్ దగ్గర మనం కరెక్ట్ గా కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి కూడా మనం రూబ్రిక్ ని చూడాల్సి ఉంటుంది అనమాట. So there is much belching, much distension, much rumbling and passing of flatus. He has spells of colic without being flatulent. So colic అంటే flatulent గా ఉండకుండా కూడా కాలిక్స్ వస్తాయని చెప్తున్నారు. ది విండ్ ఈస్ కన్ఫైన్డ్. డ్రెడ్ఫుల్ అంటే మనకి ఫ్లాట్లెంట్ కాలిక్ వేరు. అంటే ఫ్లాట్లెంట్ కాలిక్ అంటే బాగా గ్యాస్ ఎక్కువ పట్టేసి, కానీ కొన్ని సందర్భాల్లో ఆ లోపల ఉన్న తక్కువ గ్యాస్ వలన కూడా మనకి కాలిక్ రావచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డ్రెడ్ఫుల్ స్పెల్స్ ఆఫ్ కాలిక్, కటింగ్, టేరింగ్ పెయిన్స్, రిలీవ్డ్ ఇన్ నో పొజిషన్. ఈ డ్రెడ్ఫుల్ స్పెల్స్ వస్తాయి, కాలిక్ స్పెల్స్, కటింగ్, టేరింగ్ పెయిన్స్ ఉంటాయి, ఏ పొజిషన్ లో కూడా రిలీఫ్ ఉండదు అనమాట. బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ ద హోల్ అబ్డామిన్ అండ్ సోర్నెస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అని. బర్నింగ్, స్మార్టింగ్ ఉంటుంది హోల్ అబ్డామిన్ లో, దాంతో పాటు సోర్నెస్ ఉంటుంది ఇంటెస్టైన్స్ లో. Catarrh of the whole intestinal tract, that which he omits is acid and smarts the mouth. So whole intestinal tract మొత్తానికి catarrh ఉంటుందని చెప్తున్నారు. అదే పైన అప్పర్ పార్ట్ లో అనుకోండి, అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనుకోండి, జిఐటి అనుకోండి, అప్పుడు వామిటింగ్ అవుద్ది. లోయర్ అంటే మనకి కింద నుంచి పోతుంది అనమాట. సో దట్ విచ్ హీ వామిట్స్ ఈజ్ యాసిడ్ అండ్ స్మార్ట్స్ ద మౌత్, and that which he passes by anus is acrid and makes the parts raw అన్నారు. సో ఇక్కడ వామిటింగ్ అయిందంటే నోరంతా ఎర్రగా అయిపోయి నోరంతా మండిపోతూ మంట వచ్చేస్తుంది. అదే కింద నుంచి కనుక మోషన్ రూపంలో కనుక పోతూ ఉంటే కిందన కూడా రానెస్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఆ యానస్ అంతా కూడా మండిపోతూ ఉంటుంది అనమాట. ది లిక్విడ్ స్టూల్ బర్న్స్ వైల్ ఇట్ విత్ పాసింగ్ అండ్ దేర్ ఇస్ మచ్ బర్నింగ్ వెన్ పాసింగ్ మాయిస్ట్ ఫ్లాటస్ అన్నమాట. సో ఈ లిక్విడ్ స్టూల్ ఏదైతే ఉందో అది పాస్ అవుతున్నప్పుడు మండిపోతూ ఉంటది. అండ్ దేర్ ఇస్ మచ్ బర్నింగ్ వెన్ పాసింగ్ మాయిస్ట్ ఫ్లాటస్. ఈ మాయిస్ట్ ఫ్లాటస్ పాస్ చేసినప్పుడు, మాయిస్ట్ ఫ్లాటస్ అంటే ఫ్లాటస్ తో పాటుగా కొద్దిగా లిక్విడ్ లాంటిది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ బాంబు వేసినప్పుడు. సో దాన్నే మాయిస్ట్ ఫ్లాటస్ అంటారు. ఆ మాయిస్ట్ ఫ్లాటస్ వచ్చినప్పుడు కూడా విపరీతమైన బర్నింగ్ ఉంటుంది. చూడండి, రెక్టమ్ బర్నింగ్, పెయిన్ బర్నింగ్ లో ఫ్లాటస్ డ్యూరింగ్ రూబ్రిక్ ఉంటది. చూడండి, ఆ రూబ్రిక్ ని ఒకసారి షేర్ చేయండి. హీ ఈస్ ఆఫెన్ కాల్డ్ టు స్టూల్, బట్ వైల్ సిట్టింగ్ ఎట్ స్టూల్ హీ పాసెస్ ఓన్లీ ఎ లిటిల్ ఫ్లూయిడ్ ఆర్ లిటిల్ మాయిశ్చర్ విత్ ఫ్లాటస్ అండ్ దట్ ఫ్లూయిడ్ బర్న్స్ లైక్ కోల్స్ ఆఫ్ ఫైర్. The sulfur patient suffers from great distension of the abdomen, rolling in the abdomen and soreness in the abdomen. సో సల్ఫర్ పేషెంట్ కి ఫుల్ గా ఈ డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డామిన్, రోలింగ్, సోర్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి. ఈ కెనాట్ స్టాండ్ బికాస్ ది అబ్డామినల్ విజరా హ్యాంగ్ డౌన్, సో దే సీమ్ టు బి ఫాలింగ్ అని. సో నిల్చోలేడు, ఎందుకంటే నిల్చుంటే ఈ అబ్డామినల్ విజరా అంతా కూడా కిందకి హ్యాంగ్ అయిపోతుంది లేదా పడిపోతాయి లోపల ఉన్నవన్నీ అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. దేర్ ఈస్ మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య స్టార్ట్ చేసాం కేసు, ఒక 2 weeks ఆర్ 3 weeks అవుతుంది, 2 weeks అయింది. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కొద్దిగా ఒక రకమైన ఇంబెసైల్ పర్సనాలిటీ, చాలా హైలీ అగ్రెసివ్ గా ఉంటాడు. కోపం వచ్చిందంటే ఆ అబ్బాయికి కంటిన్యూస్ గా పెయిన్ అబ్డామిన్, ఆల్రెడీ 2 years నుంచి పెయిన్ అబ్డామిన్. ఆల్రెడీ అన్ని ట్రీట్మెంట్లు వాడేశారు, ఎక్కడ తగ్గలేదు. హోమియో కూడా వాడేశారు, మొత్తం ఎక్కడా తగ్గలేదు. సో కంటిన్యూస్ పెయిన్ అబ్డామిన్. నాట్ ఓన్లీ దట్, వీక్నెస్ అండ్ స్టాండింగ్. ఎక్కువసేపు కానీ నిల్చున్నాడంటే విపరీతమైన నీరసం వచ్చేస్తుంది అనమాట. దాంతో పాటు హెడేక్స్ అవి వస్తూ ఉంటాయి. మనిషి మాత్రం అస్సలు మనంక చూసి మాట్లాడు, ఇలా తల కిందకి పెట్టుకునే మాట్లాడతాడు, ఎవరితోని డైరెక్ట్ గా మాట్లాడు.
విపరీతమైన క్రేవింగ్ ఫర్ కోల్డ్ అన్నమాట. కోల్డ్ అంటే ఇప్పుడు ఈ వింటర్ లో కూడా ఫుల్ ఏసీ లో పెట్టుకునే పడుకుంటాడు కానీ అస్సలు మామూలుగా ఉండడు. సో అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయి ఇంకా ఈ వాళ్ళకి తెలిసిన అన్ని ట్రీట్మెంట్లు అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరో చెప్తే వచ్చారు మొత్తం కేస్ షీట్ మొత్తం తీసుకుంటే అసలు ఉన్నవి ఇవే స్ట్రాంగ్ ఫీచర్స్. పెయిన్ అబ్డామిన్, స్టాండింగ్ అగ్రవేషన్, వీక్నెస్, స్టాండింగ్ అగ్రవేషన్, హెడేక్, స్టాండింగ్ అగ్రవేషన్, ఏదైనా కానీ స్టాండింగ్ అగ్రవేషన్ అంత ప్రామినెంట్ గా. చాలా హైట్, 6'2" హైట్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంకా కంటిన్యూస్ గా స్టూప్ షోల్డర్డ్, ఎలా కొద్దిగా లైట్ గా నుంచి నిల్చుంటాడు. వాళ్ళ మమ్మీని చాలా సతాయించేస్తాడు. ఏమాత్రం పక్కన కూర్చొని ఏమాత్రం డిఫరెంట్ గా మాట్లాడినా సరే, అంటే ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుందండి, ఇంకా తలనొప్పి గురించే మాట్లాడాలి. కాదండి నిన్న ఎక్కువగా గేమ్ ఆడాడు అందువల్ల వచ్చిందంటే ఇంకా సీరియస్ అయిపోతాడు అనమాట. ఆవిడ నిజంగా ఆ సీతాదేవికి జెరాక్స్ కాపీలా ఉన్నారనమాట ఆవిడ. అంత ఓర్పు, అంత సహనం. సో ఆవిడ వచ్చిన తర్వాత మొత్తం అంతా కేస్ షీట్ చూసి సల్ఫర్ 12 ఒక డోస్ వేస్తాం. సల్ఫర్ 12 ఒక డోస్ వేస్తే నిన్నటికి థర్డ్ వీక్ సల్ఫర్ 12 వేస్తే ఒక డోసు నెక్స్ట్ విజిట్ కి వచ్చినప్పటికల్లా కొద్దిగా బెటర్ గానే ఉన్నాడు అని చెప్పారనమాట. ఓకే బాగానే ఉంది కదా అని సెకండ్ వీక్ అలానే ఉంచాం. థర్డ్ వీక్ వచ్చేసరికల్లా మళ్ళా పెరిగింది. అంటే థర్డ్ వీక్ కాదు, థర్డ్ విజిట్ అంటే 2 వీక్స్ కంప్లీట్ అయినట్టు. మళ్ళా థర్డ్ వీక్ వచ్చేసరికల్లా మళ్ళా పెయిన్ అది అనిపిస్తుందండి అని చాలా డిసప్పాయింట్ అయిపోతే ఆ అబ్బాయి అన్నాడంట, ఏం కాదు అమ్మా, నువ్వే కదా అన్నావు హోమియోలో మళ్ళా పాత అన్ని బయటకు వస్తాయి, తలనొప్పే కదా వచ్చింది ఎక్కువ, అది పాతే కదా, అది పాత బయటకు వచ్చినట్టుంది, హోమియోలో అయితే పాత అన్ని బయటకు వస్తాయని చెప్పావు కదా అని అన్నాడంట. ఆవిడ షీ ఫెల్ట్ సో హ్యాపీ. అబ్బాయి వీడికి ఇన్ని తెలివితేటలు వచ్చి ఇంతలాగా నాకే నన్నే సముదాయించి స్టేజ్ కి వెళ్ళాడు, ఎప్పుడు నెవర్ ఇన్ అవర్ లైఫ్ అనేసి చెప్పారు ఆవిడ. చెప్పిన తర్వాత మేము క్యాంప్ వెళ్తున్నామండి, మళ్ళా నెక్స్ట్ వీక్ నేను రావడం అవ్వదు, మా హస్బెండే తీసుకొని వస్తారని చెప్పారు. సో అది చూసి అప్పుడు మళ్ళీ సల్ఫర్ 30 ఇచ్చానమాట. 30 ఇచ్చేసరికల్లా ఈ నెక్స్ట్ విజిట్ అంటే నిన్న విజిట్ కి వచ్చినాక చాలా ఆవిడ రాలేదు, ఆవిడ హస్బెండ్ తీసుకొని వచ్చారు. చాలా షాక్ అయ్యి నాకు ఫోన్ లో మాట్లాడారు అనమాట. అస్సలు నెవర్ ఎక్స్పెక్టెడ్, వాడు 2 hours పాటు నిల్చొనే ఉన్నాడు, మేము అక్కడ ఏదో ప్రెజెంటేషన్ మెడిటేషన్ కి సంబంధించింది ఏదో దీనికి వెళ్ళారంట. 2 hours పాటు అలా నిల్చొనే ఉన్నాడు, అయినా సరే అస్సలు ఆల్మోస్ట్ ఫీల్ అవ్వలేదు. 1 hour తర్వాత అమ్మ కడుపు నొప్పి వస్తుందని అన్నాడు కానీ బట్ ఇంకో 1 hour కూడా స్టాండింగ్ లోనే హోల్డ్ అయ్యాడు కానీ ఇక నేను నిల్చోలేను అని ఇచ్చేయలేదు. మామూలుగా అయితే అస్సలు నిల్చోలేడు, ఇమీడియట్ గా అక్కడికక్కడ కొలాప్స్ అయిపోయినట్టు అయిపోతాడు, వెంటనే మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టాండింగ్ అగ్రవేషన్ అన్నది సల్ఫర్ లో ఎంత ప్రామినెంట్ అంటే అసలు మనం ఊహించలేమన్నమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంప్లైంట్ ఏంటిది అన్నది మీరు మర్చిపోండి. ఆ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ నుండి ఆ స్టాండింగ్ అగ్రవేషన్ కనుక ఉంటే అసలు అన్డౌటెడ్లీ ప్రాబ్లం ఏదైనా కానీ మన ఊహకు అందనంత అద్భుతంగా మనకి ఆ మెడిసిన్ పనిచేస్తుంది. దేర్ ఈస్ rawness, soreness, distension and burning with diarrhea, with chronic diarrhea, and then this goes on to more serious trouble towards tubercle in the abdomen. సో అంటే ఆ రానెస్ పొట్టలో మొత్తం రానెస్, సోర్నెస్, డిస్టెన్షన్, ఈ బర్నింగ్ అన్నీ ఉంటాయి. దాంతో పాటుగా డయేరియా కూడా ఉంటుందండి. ఈ క్రానిక్ డయేరియాతో పాటుగా ఈ రానెస్, డిస్టెన్షన్, సోర్నెస్, ఈ బర్నింగ్ అలా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా అది ఒక మోర్ సీరియస్ ట్రబుల్ లోకి వెళ్ళిపోయి టువర్డ్స్ ట్యూబర్కిల్ ఇన్ ది అబ్డామిన్ అన్నారు. ట్యూబర్కిల్ అంటే మనకి టీబీ చెప్తాం కదా, ఆ టీబీలో వచ్చే ఆ గ్లాండ్యులర్ కనెక్షన్ తో వచ్చినవి అన్నమాట. దాన్నే ట్యూబర్కిల్ అంటారు. ది మీసెంట్రిక్ గ్లాండ్స్ బికమ్ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ది ట్యూబర్కిల్ అన్నారు.
ఆ లోపల ఏవైతే లింఫ్ నోడ్స్ ఉన్నాయో ఆ లింఫ్ నోడ్స్ లోకి ఆ ట్యూబర్కిల్ ఫామ్ అయిపోతుంది. అంటే టీబీ లింఫెడినైటిస్ అన్నమాట. టీబీ లింఫెడినైటిస్ డెవలప్ అయిపోద్ది లోపల. దేర్ ఈస్ నైట్లీ ఇచ్చింగ్ విత్ ది ఎరప్షన్స్ అపాన్ ది అబ్డామిన్, ది ఇచ్చింగ్ బీయింగ్ వన్స్ ఇన్ వార్మ్ ఇన్ బెడ్. సో ఈ నైట్లీ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళా ఎరప్షన్స్ ఉంటాయి అబ్డామిన్ మీద. ఈ ఇచ్చింగ్ వార్మ్త్ ఆఫ్ ది బెడ్ కి వర్సన్ అయిపోతూ ఉంటుంది. షింగిల్స్ కమ్ అవుట్ అబౌట్ ద సైడ్స్ అండ్ సీమ్ టు బి ఇంక్లైన్డ్ టు ఎన్సర్కిల్ ద బాడీ. మొత్తం ఈ షింగిల్స్ అన్ని వచ్చేస్తాయి ఈ సైడ్స్ కి, మొత్తం బాడీ చుట్టూ ఎన్సర్కిల్ చేసేస్తాయి. సో నెక్స్ట్, ఈజ్ ఆల్సో ఫ్లాట్లైన్ పేషెంట్. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ క్రానిక్ డయేరియా, ఎర్లీ మార్నింగ్ డయేరియా ఎస్పెషల్ గా ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళలో పక్కాగా, అందుకే మీరు రిపర్టరీలో చూడండి, అందులోని ట్యూబర్కులము మనకి ఉంటుంది. మార్నింగ్ డయేరియాలో, ఎర్లీ మార్నింగ్ డయేరియాలోని ట్యూబర్కులము మనకి సెకండ్ గ్రేడ్ లో ఉంటుంది చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ క్రానిక్ డయేరియా, ఎర్లీ మార్నింగ్ డయేరియా లేస్తూనే కాదు, నిద్ర లేస్తూనే ఆ మోషన్ తోని లేచి వెళ్ళి మోషన్ అయిపోతూ ఉంటుంది చూసారా, వాళ్ళందరూ ట్యూబర్కులర్ పీపుల్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు గనక టీబీ గనక లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఏదో ఒక స్టేజ్ లో ఆ టీబీ డెవలప్ అయిపోద్దని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దిస్ ఎర్లీ మార్నింగ్ డయేరియా ఏదైతే ఉందో అది ఫినామినల్ సిమ్టమ్ ఆఫ్ ది ట్యూబర్కులర్ ఆరిజిన్ అన్నమాట. ఆ నెక్స్ట్ స్టేజ్ టీబీలోకి వెళ్ళిపోతాయి 100% అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళలో ట్యూబర్కులర్ ఆరిజిన్ ఉంది, ట్యూబర్కులర్ తత్వం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం మందు ఇచ్చినప్పుడు కూడా మనం వాటిని కవర్ చేసే మందులు మనం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళలోనే ఆ తత్వాన్ని మనం చాలా వరకు రిమూవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రతి రూబ్రిక్ లోని కూడా ఉన్న రెమెడీస్ ని బట్టి ఆ పేషెంట్ యొక్క తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ తత్వాన్ని బట్టే మనం మందుని మనం కరెక్ట్ గా మనం రెమెడీని మనం సెలెక్ట్ చేయడానికి కుదురుతుందన్నమాట. నెక్స్ట్, దేర్ ఈస్ he is also a flatland patient. There is much belching, much distension, much rumbling and passing of the flatus అన్నమాట. సో ఫ్లాట్లైన్ పేషెంట్ ఎక్కువ బెల్చింగ్ ఉంటుంది, డిస్టెన్షన్ ఎక్కువ ఉంటుంది, రంబ్లింగ్, పాసింగ్ ఆఫ్ ది ఫ్లాటస్ ఇవన్నీ కూడా ఉంటాయి. హీ హ్యాస్ స్పెల్స్ ఆఫ్ కాలిక్ వితౌట్ బీయింగ్ ఫ్లాట్యులెంట్. కొన్నిసార్లు ఆ స్పెల్స్ ఆఫ్ కాలిక్ ఉంటుంది, ఆ కాలిక్ ఉంటుంది కానీ వితౌట్ బీయింగ్ ఫ్లాట్లైన్, ఆ గ్యాస్ లేకపోయినా కానీ కాలిక్ రావచ్చు. ది విండ్ ఈస్ కన్ఫైన్డ్. డ్రెడ్ఫుల్ స్పెల్స్ ఆఫ్ కాలిక్, కటింగ్, టేరింగ్ పెయిన్స్, రిలీవ్డ్ ఇన్ నో పొజిషన్. ఈ కాలిక్ ఎంత సివియర్ గా ఉంటదంటే కటింగ్, టేరింగ్ పెయిన్స్ ఉంటుంది, ఏ పొజిషన్ లోని వాడికి బెటర్ గా అనిపించదు. బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ ద హోల్ అబ్డామిన్ అండ్ సోర్నెస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అన్నారు. ఈ బర్నింగ్, స్మార్టింగ్ హోల్ అబ్డామిన్ లో ఉంటుంది, దాంతో పాటుగా సోర్నెస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ కూడా ఉంటుంది అన్నమాట. Catarrh of the whole intestinal tract. That which he vomits is acid and smarts the mouth, and that which he passes by the anus is acrid and makes the parts raw అన్నాడు. Catarrh of the whole intestinal tract ఉంటుంది. వామిటింగ్ పైకి వచ్చేసే వామిట్ ఏదైతే ఉంటుందో దానివల్ల నోరంతా మండిపోయి ఆ యాసిడ్ వలన నోరంతా మండిపోతుంది అన్నమాట. అదే యానస్ నుంచి కిందకి వచ్చేది ఏమవుతుందంటే ఆ యాక్రిడ్ గా అయిపోయి పార్ట్స్ అన్ని కూడా రాగా అయిపోతాయి. ది లిక్విడ్ స్టూల్ బర్న్స్ వైల్ ఇట్ ఈస్ పాసింగ్ అండ్ దేర్ ఇస్ మచ్ బర్నింగ్ వెన్ పాసింగ్ మాయిస్ట్ ఫ్లాటస్ అన్నమాట. లిక్విడ్ స్టూల్ కూడా మండిపోతుంది అన్నమాట, లోపల నుంచి వచ్చే బయటకు వచ్చే ఈ లిక్విడ్ స్టూల్ కూడా. అండ్ దేర్ ఇస్ మచ్ బర్నింగ్ వెన్ పాసింగ్ మాయిస్ట్ ఫ్లాటస్ అన్నమాట. సో ఆ మాయిస్ట్ ఫ్లాటస్ వచ్చినా గానీ ఈ మంట అన్నది వచ్చేస్తుంది ఫుల్ గాను. సో అంటే ఆ మాయిస్ట్ ఫ్లాటస్ అంటే ఏంటి, ఆ గ్యాస్ వదిలినప్పుడు ఆ కొద్దిగా వచ్చే మ్యూకస్, ఆ లోపల ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఆ మాయిశ్చర్ వల్ల కూడా
ఆ రాగా యాక్యురేట్ గా అయిపోయి మొత్తం మంట మంట వచ్చేస్తుంది అనమాట. హీఈస్ ఆఫెన్ కాల్డ్ టు స్టూల్, బట్ వైల్ సిట్టింగ్ ఎట్ స్టూల్ హీ పాసెస్ ఓన్లీ ఎ లిటిల్ ఫ్లూయిడ్ ఆర్ ఎ లిటిల్ మాయిశ్చర్ విత్ ఫ్లాటస్, అండ్ దట్ ఫ్లూయిడ్ బర్న్స్ లైక్ కోల్స్ ఆఫ్ ఫైర్ అండ్ ద యానస్ బికమ్స్ రా అన్నారు. సో అలా ఆఫెన్ కాల్ టు స్టూల్, అలా తరచుగా స్టూల్ కి వెళ్తారు. అంటే ఇక్కడ రూబ్రిక్ చూడండి, అర్జింగ్ ఫర్ స్టూల్ ఫ్రీక్వెంట్, స్టూల్ అర్జింగ్ ఫ్రీక్వెంట్ అన్నది ఒక రూబ్రిక్ ఉంటది. ఆ రూబ్రిక్ ఒకసారి చూడండి. నాట్ ఓన్లీ దట్, స్టూల్లోకి వెళ్ళి మీరు రూబ్రిక్ చూడండి. స్టూల్లోకి వెళ్ళి రూబ్రిక్ చూస్తే స్టూల్లో ఫ్రీక్వెంట్ అని కూడా ఉంటుంది. అంటే అక్కడ మళ్ళా ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అర్జింగ్ ఉన్నా కానీ వెళ్ళాక మోషన్ రాకపోవచ్చు. అది దట్ ఈస్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అవన్నీ కూడా. సో స్టూల్ ఫ్రీక్వెంట్ అంటే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు, ఆ కొద్ది కొద్దిగా మోషన్ అవుతుంది. బట్ అర్జింగ్ ఫ్రీక్వెంట్ అంటే అన్నిసార్లు మోషన్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు మోషన్ అవ్వచ్చు, కొన్నిసార్లు మోషన్ అవ్వకపోవచ్చు. సో మనం ఆ జడ్జిమెంట్ బాగా కరెక్ట్ గా చూసుకోవాలి. వైదర్షి ఆ రూబ్రిక్స్ ని షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ మీరు కూడా షేర్ చేయండి. అది స్టూల్ అర్జింగ్ ఫ్రీక్వెంట్ ఒకటి, మళ్ళా స్టూల్లోని ఫ్రీక్వెంట్ అని ఒకటి, ఈ 2 రూబ్రిక్స్ ని షేర్ చేయండి. సో ఇక్కడ మోషన్‌కి వెళ్ళిన తర్వాత కొద్దిగా మాత్రమే వస్తది. మోషన్‌కి వెళ్ళాలనిపిస్తది, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొద్దిగా వస్తది మోషను, లిటిల్ ఫ్లూయిడ్ ఆర్ జస్ట్ ఆ మాయిశ్చర్ కొద్దిగా తడి అయినట్టు మాత్రమే అనిపిస్తది విత్ ఫ్లాటస్, అండ్ దట్ ఫ్లూయిడ్ బర్న్స్ లైక్ కోల్స్ ఆఫ్ ఫైర్ అండ్ ద యానస్ బికమ్స్ రా. ఆ ఫ్లూయిడ్‌కే ఫుల్ మంటొచ్చేస్తది. యానస్ మొత్తం రాగా అయిపోతదన్నమాట. సో చూడండి, స్టూల్‌లో ఇన్వాలంటరీ అండ్ ఫ్లాటస్ ఎమిషన్ అని ఒక రూబ్రిక్ ఉంటది చూడండి. అంటే వాడు బాంబ్ ఎప్పుడైతే వేస్తాడో, ఫ్లాటస్ ఎప్పుడైతే పాస్ చేస్తాడో, వాడికి తెలియకుండానే మోషన్ బయటకొచ్చేస్తదనమాట, ఆ ఫ్లాటస్‌తో పాటుగా. సో ఆ రూబ్రిక్‌ని కూడా ఒకసారి షేర్ చేయండి. ది స్టూల్ మే బి థిన్ ఫీసిస్, యెల్లో వాటరీ, మ్యూకస్, గ్రీన్ బ్లడీ అండ్ ఎక్స్కోరియేటింగ్ అన్నారు. స్టూల్ థిన్‌గా ఉండొచ్చు, యెల్లోగా ఉండొచ్చు, వాటరీ, మ్యూకస్, గ్రీన్, బ్లడీ, ఎక్స్కోరియేటింగ్ గా ఉండొచ్చు. ది స్టూల్ ఈజ్ అఫెన్సివ్, ఆఫెన్ సిక్కెనింగ్ of a penetrating odor which permeates the room, and the smell of the stool follows him around as if he had soiled himself అన్నారు. సో ఈ స్టూల్ మొత్తం అఫెన్సివ్ గా ఉంటుంది. ఆఫెన్ సిక్నింగ్ ఆఫ్ ఎ పెనిట్రేటింగ్ ఆర్డర్ విచ్ పెర్మియేట్స్ ద రూమ్. రూమ్ లో గనక మోషన్ వెళ్ళాడంటే ఇంకా మొత్తం అంతా వాసన వచ్చేస్తుంది అనమాట, రూమ్ అంతా కూడా. ఆ స్మెల్ ఆఫ్ ది స్మెల్ ఆఫ్ ది స్టూల్ ఫాలోస్ హిమ్ అరౌండ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సాయిల్డ్ హిమ్సెల్ఫ్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ ఆ మోషన్ యొక్క స్మెల్ అలాగ వాడిని ఫాలో అవుతూనే ఉంటదంట. అంటే యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సాయిల్డ్ హిమ్సెల్ఫ్ అంటే వాడికి వాడు బట్టల్లో వెళ్ళిస్తే ఎలాగైతే స్మెల్ తెలుస్తుందో వాడికి, అలాగా ఈవెన్ దో అలా కాకపోయినా గానీ ఆ స్మెల్ ఆఫ్ ది స్టూల్ మాత్రం కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుందన్నమాట. ది డయేరియా కమ్స్ ఆన్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ లిమిటెడ్ టు ది ఫోర్నూన్ అన్నారు. ఈ మోషన్, ది డయేరియా కమ్స్ ఆన్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ లిమిటెడ్ టు ది ఫోర్నూన్ అన్నారు. అంటే డయేరియా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఫోర్నూన్ కల్లా క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇట్ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగే అవుట్ ఆఫ్ బెడ్ అంటే బెడ్ నుంచి లేపి పద అనేసి పంపిస్తుంది వాష్రూమ్ కి. యాజ్ సూన్ హ్యాస్ లేదా యాజ్ సూన్ యాజ్ హీ వేక్స్ అప్ అండ్ మూవ్స్ ఇన్ బెడ్ హీ ఫీల్స్ ద అర్జింగ్ టు స్టూల్. లేచాడు బెడ్ మీద, నిద్ర లేచిన తర్వాత అటు ఇటు కదిలాడు అంతే, అర్జ్ ఫర్ స్టూల్ వస్తుంది. అండ్ మస్ట్ మేక్ ఏ గ్రేట్ హైస్ట్ అన్నాడు. అంటే ఇంక పరిగెత్తాలన్నమాట. పరిగెత్తకపోతే ఆర్ హీ విల్ లూజ్ ఇట్. పరిగెత్తకపోతే ఇంక మోషన్ అయిపోతుంది ఆ ప్యాంట్ లోనో లేదా ఆ డ్రెస్ లోనో అన్నంత భయం వేసేస్తుంది అనమాట. ఇట్ ఈస్ విత్ డిఫికల్టీ దట్ హీ కెన్ హోల్డ్ ఇట్ అంటిల్ హీ రీచెస్ ద కమోడ్. సో ఎంతో కష్టంతో ఆ మోషన్ ని ఆపుకోగలుగుతాడు అనమాట, అంటిల్ హీ రీచెస్ ద కమోడ్. ఆ కమోడ్ దగ్గరికి వెళ్ళేంత వరకు చాలా కష్టపడతాడు, చాలా ఇబ్బంది పడిపోతాడు అనమాట దాన్ని ఆపడానికి మోషన్ ని. సో అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సి వస్తుంది అనమాట. ఇది రూబ్రిక్ ఉందేమో ఒకసారి చూడండి.
షేర్ చేయండి. ఇదే మనకి యూరినరీ బ్లాడర్ లోను కూడా ఉంటుంది. యూరిన్ మస్ట్ హర్రీ నార్ ఎస్కేప్ అని ఉంటుంది. ఆ రూబ్రిక్ ని కూడా షేర్ చేయండి. ఆ రూబ్రిక్ ఈ రూబ్రిక్ ఉంటే ఈ రూబ్రిక్ ని కూడా రెండింటిని షేర్ చేయండి. ఒక్కసారి షేర్ చేయండి మొత్తం. నెక్స్ట్ ది మార్నింగ్ is the typical time, but a diarrhea that comes on any time after midnight, from midnight till noon, may be a sulfur diarrhea అన్నాడు. మార్నింగ్ అన్నది చాలా టిపికల్ టైము, కానీ ఏ టైం అన్నా రావచ్చు. ఆఫ్టర్ మిడ్నైట్, ఫ్రమ్ మిడ్నైట్ నుంచి నూన్ వరకు కూడా సల్ఫర్ డయేరియానే అని చెప్తున్నారు. మామూలు టిపికల్ డయేరియా మార్నింగే లేచి 4 noon వరకు అయ్యేది టిపికల్ సల్ఫర్ అన్నాడు. బట్ అలాగ కాకుండా ఇలాగ కూడా జరగచ్చని మనకు చెప్తున్నారు. వెరీ సెల్డమ్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు క్యూర్ విత్ సల్ఫర్ ఏ డయేరియా దట్ ఈస్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ కమింగ్ ఆన్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్. చాలా వెరీ సెల్డమ్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు క్యూర్ విత్ సల్ఫర్ డయేరియా అన్నారు. ఎప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చే డయేరియాకి సల్ఫర్ వెరీ సెల్డమ్ విల్ బి ఇండికేటెడ్ అని మనకు చెప్తున్నారు. సో టిపికల్ డయేరియా అంటే ఆఫ్టర్ మిడ్ నైట్ స్టార్ట్ అయింది, లేదా మార్నింగ్ స్టార్ట్ అయింది. అదే టిపికల్ డయేరియా అంటిల్ 4 noon కానీ లేదా అంటిల్ నూన్ వరకు వచ్చేదే మనకి సల్ఫర్ డయేరియా కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. సల్ఫర్ హ్యాస్ సమ్ ఈవినింగ్ అగ్రవేషన్స్ ఇన్ డయేరియా, బట్ దీస్ ఆర్ ఎక్సెప్షన్స్ అన్నారు. ఈవినింగ్ అగ్రవేషన్స్ కూడా ఉంటాయి, కానీ చాలా ఎక్సెప్షన్ అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ద మార్నింగ్ డయేరియా దట్ వి లుక్ టు సల్ఫర్ టు క్యూర్. ఆ మార్నింగ్ డయేరియాకి మాత్రమే క్యూర్ చేసే ఇది ఉంటుందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అన్నదానికి చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్, బట్ మార్నింగ్ డయేరియా మాత్రం పక్కాగా మనకి సల్ఫర్ డయేరియా కింద మనం కన్సిడర్ చేయాలని మనకు చెప్తున్నారు. Sulfur is a wonderful remedy in the cholera and in those cases of diarrhea that occur in cholera times when the diarrhea begins in the morning. చాలా వండర్ఫుల్ రెమెడీ కలరాలో అని చెప్తున్నారు. అండ్ ఇన్ దోస్ కేసెస్ ఆఫ్ డయేరియా దట్ అక్కర్ ఇన్ కలరా టైమ్స్ లో వచ్చే డయేరియాల్లోని డయేరియా కనుక మార్నింగే కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా సల్ఫర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకు చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిసెంట్రీ when the stool is bloody mucus with constant straining అన్నారు. సో డిసెంట్రీలో కూడా స్టూల్ బ్లడీ మ్యూకస్ ఉండి చాలా కాన్స్టెంట్ స్ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా మనకి సల్ఫర్ని ఆలోచించవచ్చు అని మనకి చెప్తున్నారు. ఒకటి చూడండి, అర్జింగ్ కాన్స్టెంట్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది మనకి రెక్టంలోని. అర్జింగ్ కాన్స్టెంట్ అన్న దానిలో కానీ సల్ఫర్ లేదు అక్కడ. అందులో నాకు గుర్తుండి 5 రెమెడీస్ ఉంటాయి. ఆర్ సయోడ్ ఒకటి, బ్రయనియా ఒకటి, రూమ్ ఒకటి, క్రాటన్-టిగ్ ఒకటి, ఇంకో రెమెడీ ఏదో ఉన్నట్టుంది. బట్ ఈ రెమెడీసే ఉన్నాయి. సల్ఫర్ అయితే లేదు. మోషన్ అగ్రవేషన్ ఉంటుందన్నమాట. సో కాన్స్టెంట్ స్ట్రైనింగ్ అనే ఒక అర్జ్ కాన్స్టెంట్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. సారీ, నేను చెప్పింది అర్జ్ కాన్స్టెంట్ రూబ్రిక్ కాదు, అర్జ్ ఆన్ మోషన్ రూబ్రిక్ అన్నమాట. అర్జ్ కాన్స్టెంట్ లో కూడా మరీ ఎక్కువ రెమెడీస్ ఉండవు. ఆ రూబ్రిక్ ని కూడా ఒకసారి షేర్ చేయండి. యాజ్ ఇన్ మెర్క్యూరియస్, షీ మస్ట్ సిట్ లాంగ్ ఎట్ స్టూల్ బికాస్ ఆఫ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇఫ్ హీ కుడ్ నాట్ ఫినిష్ అన్నాడు. సో మెర్క్సాల్లానే కాన్స్టెంట్ గా అలా కూర్చొని ఉండాలన్నమాట, ఇంకా ఫినిష్ అవ్వలేనట్టు. సచ్ ఈస్ ద టిపికల్ మెర్క్యూరియస్ స్టేట్, స్లైమీ స్టూల్ విత్ ద సెన్సేషన్ యాజ్ ఇఫ్ హీ కుడ్ నాట్ ఫినిష్ అన్నారు. సో మెర్క్సాల్లోని మనకి అలాగా కూర్చోవడమే గంటలు ఇంకా అవ్వలేనట్టు. సచ్ ఈస్ ద టిపికల్ మెర్క్యూరీ స్టేట్ లో ఉండే టిపికల్ గా అలా ఉంటుంది అనమాట. స్లైమీ స్టూల్ ఉంటుంది విత్ ద సెన్సేషన్ యాజ్ ఇఫ్ హీ కుడ్ నాట్ ఫినిష్. అస్సలు ఇంకా ఫినిష్ అవ్వలేనట్టు ఫీల్ అవుతూనే ఉంటారు అనమాట అలా మెర్క్సాల్లోని. సల్ఫర్ ఆఫెన్ క్యూర్స్ ది స్టేట్ ఆఫ్టర్ మెర్క్యూరియస్ ఫెయిల్స్ అన్నారు. ఒకవేళ మెర్క్సాల్ కనుక ఫెయిల్ అయిపోతే సల్ఫర్ క్యూర్ చేస్తుంది ఈ స్టేట్ నేను మనకు చెప్తున్నారు.